కలిగిన జీవితం కొరకు సరి చేసుకున్నట అనే విషయం మీద మనం ధ్యానం చేస్తున్నాం. ఎంతమందికి మనము ధ్యానం చేస్తున్న అంశం గుర్తుందో నాకు తెలియదులే, కానీ ప్రభావం కలిగిన జీవితం కొరకు జీవించడానికి యేసు ప్రభువు మనల్ని పిలిచారు తప్ప బలహీనులై ఉండడానికి మనల్ని పిలవలేదు. అలా ప్రభావం కలిగి ఉండాలనంటే మనలో ఏవేవి బలహీనతలు మనల్ని బలం లేకుండా చేస్తే వాటిని తొలగించుకోవాలి. చూడండి, గడిచిన వారం మనం నేర్చుకున్న సంగతి ఏంటంటే, దేవుని చిత్తము కానీ ఎంత గొప్ప ఆలోచన అయినా అది దురాలోచనతో ఎంత గొప్పదైనా అవ్వచ్చు. కాకపోతే దేవుని చిత్తం కాదు అన్నప్పుడు దానివల్ల నీకు కలిగే లాభం ఉండదు. అది దురాలోచన లాంటిది. కాబట్టి కొన్ని విషయాల్లో నీకు వచ్చే ఆలోచన సరి చేసుకోమని గడిచిన వారం మనం కొన్ని పాయింట్స్ చూసాం. అందులో బంధాల విషయంలో ఏమండి, ఈరోజు బంధాలన్నీ కూడా తెంచుకుని ఒంటరిగా ఉంటేనే మేలని చెప్పినట్లుగా తయారైపోతున్నారు. సాధారణ మనసు అలా తయారు చేస్తున్నాడు. కానీ దేవుడు ఐక్యత కలిగి జీవించడమే మేలని చెప్పని ఆయన వాక్యంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం లోతు జీవితంలో చూసాం. తొందరపడి నాకు ఈ బంధాలు వద్దని తెంచుకుని వెళ్ళిపోయినప్పుడు జీవితం ఎటువంటి ముగింపుకు వచ్చిందో మనం చూసాం. నీ ఆలోచనలు బంధాల విషయంలో ఉన్నాయో చూడు. కొన్నిసార్లు తొందరపాటు ఆలోచనలు పడతా ఉంటారన్నమాట. ఆగరు, ఆ సమయం వరకు ఆగరు, ఆ పరిస్థితి వరకు ఆగరు. తొందరపాటు ఆలోచనలు పడుతూ ఉంటారు, నష్టపోతూ ఉంటారు. శ్రమల గురించి ఆలోచన, చాలా మందికి శ్రమలు వద్దంటారు. వాస్తవానికి దైవ చిత్తంలో మనకు వచ్చే శ్రమలన్నీ దీవెన వైపు నడిపిస్తాయి. శ్రమల నుండి దూరంగా పారిపోదాం అనుకుంటారు. హగర్ అట్లాగే పారిపోయింది. నాకు ఈ శ్రమలు వద్దు, నాకు ఈ బాధలు వద్దని పారిపోతే ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళి అడుగు, నువ్వు వెళ్ళి పడు, నేను దీవిస్తాను, సంతానాన్ని గొప్ప చేస్తానని చెప్పని ప్రభు మాట్లాడడం గడిచిన వారం మనం చూసాం. దేవుని సంఘం మందిరం విషయంలో నీ ఆలోచన, దేవుని మందిరంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, ప్రవర్తనలో ఎలా ఉండాలి, పరిచయంలో ఎలా ఉండాలని అనేకమైన ఆలోచనలు చాలా తప్పుగా ఉంటున్నాయి. వాటి విషయంలో నీ ఆలోచన సరి చేసుకోమని గడిచిన వారం మనం చూసాం. పేరు సంపాదించుకోవాలని ఆలోచన, ఇవన్నీ మనం గడిచిన వారం చూసాం. చూడండి, రోజు దురాలోచనలో మరొక పార్ట్, ఇదే ఆఖరి పార్ట్, చాలా శ్రద్ధగా వినండి. దురాలోచనలో పార్ట్ 5 చూడండి. ఈరోజు మన వాక్యం యొక్క లైన్ ఏంటంటే, ఎంత గొప్ప ఆలోచన అయినా అది దేవుని చిత్తం కాకపోతే దీవించబడదు. అయ్యా వింటున్నారా? మీరు చదువుకుంటాను ఉంటారా? వినాలి. ఎంత గొప్ప ఆలోచన అయినా అది దేవుని చిత్తం కాకపోతే అది సరిచేయబడదు. గట్టలు కూర్చోరా, గట్టలు కూర్చో. కొన్నిసార్లు మనకి చాలా చాలా గొప్ప ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. చెప్పాను కదా, రోజుకి దగ్గర 6,200 ఆలోచనలు పడితే అన్ని చెడ్డయే ఉండవు. కొన్నిసార్లు కొన్ని మంచివి, ఉపయోగకరమైనవి, మన ఎదుటిన్న సమస్యకు తగినట్లుగాను, మన ఎదుటిన్న మన పరిస్థితికి, మన వెనకబడిన మన స్థితిగతులకి, మన ఆరోగ్యానికి మనకి ఏదో మేలు జరిగేటటువంటి గొప్పగా అనిపిస్తాయి. నీ దృష్టికి నీ గొప్పగా అనిపించినంత మాత్రాన, నీ మనసుకి చాలా గొప్ప ఆలోచన అనిపించినంత మాత్రాన అది దేవుని చిత్తమో కాదో కనిపెట్టకపోతే, అది దేవుడు పుట్టించిన ఆలోచనో కాదో నువ్వు కనిపెట్టుకోకపోతే గనక నీ ఆలోచన గొప్పదిగా ఉన్నా ముందుకెళ్ళదు, ఫలించదు, దీవించబడదు. చాలా మందికి వాళ్ళకు వచ్చిన ఆలోచనలే గొప్పవని చెప్పని భ్రమలో బతికేస్తూ ఉంటారు. ఏమండి, మాకు వచ్చిన ఆలోచనలే చాలా గొప్పవి, మాకు బాగా మంచి మంచి ఆలోచనలు వస్తాయి, మేము బాగా ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి, అందరికీ వస్తాయి. వచ్చిన ప్రతిదీ సక్సెస్ అయిపోతే అసలు జీవితాలు ఇట్లా ఉండవు. ఎన్నో ఆలోచనలు వస్తాయి, బట్ అవి దేవుని చిత్తం కానప్పుడు అవి ఫలించబడవు. మీకు ఒక పరిస్థితి చూపిస్తాను చూడండి. ఈ వాక్యం చదవండి, ఆ ఒక్క వచనమే చదవండి, మీరు ముందుకి వెనక్కి వెళ్ళమాకండి. యాకోబు పత్రిక 4:13. యాకోబు పత్రిక కొత్త నిబంధన, నేను అక్కడ రాయలేదులేండి, ఇప్పుడు మీరే చదవాలి. 4:13. నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి వచ్చిన ఉందా? అయిపోయిందా? ఇప్పుడు ఏంటంట, యాకోబు పత్రికలో మాట్లాడుతున్నాడు, ఇలాంటి ఆలోచనలు వస్తాయి కదా. ఏమని? ఈ ఊర్లో ఏం కలిసి రావట్లేదు, ఈ ప్రాంతంలో ఏం కలిసి రావట్లేదు, ఇక్కడేమి లాభాలు రావట్లేదు, ఇక్కడేం జాబ్ దొరకట్లేదు, వేరే ఊరు వెళ్ళిపోదాము, అక్కడ వ్యాపారం పెట్టుకుందాము, అక్కడ బడ్డీ పెడితే బాగుంటుందంట, అక్కడ హోటల్ పెడితే బాగుంటుందంట, ఏదో పెడితే బాగుంటుందంట, ఏదో పెడితే బాగుంటుందంట. చూడండి, వీళ్ళంత చక్కగా ఆలోచన చేస్తున్నారు. ఏమండి, ఆ వ్యాపారం చేద్దాము, ఆ ఊరు వెళ్దాం, ఈ ఊరు వెళ్దాం, అక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు, వీళ్ళు సక్సెస్ అయ్యారు. కొన్నిసార్లు ఎవరినో చూసి మనకి ఎక్కడ లేని ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఎవరో
వాళ్ళు దైవచిత్తంగా పెట్టుకున్నారు, జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కష్టపడే మనస్తత్వం ఉంది. వాళ్ళు హోటల్ రంగం ఎంచుకున్నారా, టెక్స్టైల్స్ రంగం ఎంచుకున్నారా, లేకపోతే మరేదన్నా ఫీల్డ్ ఎంచుకున్నారా, వాళ్ళు ఎంచుకున్నారు, దైవికంగా వాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఫైన్. బట్ నీకు అదే ఆలోచన వర్కౌట్ అయిద్దని చెప్పిన గ్యారెంటీ ఏంటి? చాలా మంది అనుకుంటారు ఆ ప్రాంతంలో ఈ వ్యాపారం బాగుంటుందంట, ఆ ప్రాంతంలో ఈ పరిచర్య బాగుంటుందంట, ఇది బాగుంటుందంట, అది బాగుంటుందంట అని అనుకుంటారు. నా మాట చాలా జాగ్రత్తనండి. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డలేం కదా, దేవుడు మన జీవితంలో ఏది అనవసరమైనది రావడానికి ఇష్టపడ్డు. కొన్నిసార్లు కొన్ని చిన్న ఆలోచనలే మనల్ని ఎంతో దేవుని చిత్తానికి దూరం నడిచేలాగా చేస్తూ ఉంటాయి. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు బలమైన ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఆలోచనలు కావి. వ్యాపారం పెట్టాలనంటే మన సామర్థ్యానికి మనమేమి పెట్టుబడి పెట్టేసేసి దివాళి తీసినా పర్లేదు, అలాంటి వాళ్ళు పెట్టాలి. వ్యాపారాలు ఎవడు పెట్టుకోవాలని అంటే, దేవుడితో నాకు నిమిత్తం లేదు, దేవుడితో నాకు పని లేదు అనుకున్నప్పుడు, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, కడతాను, వద్దు వస్తాయి, లేకపోతే పోతే, నాకేం నష్టం లేదు అన్న వాళ్ళు అసలు దేవుడికి ప్రార్థన చేయకుండా పెట్టేసేయచ్చు. వాళ్ళు దేవుడి దగ్గర అడగడం, ప్రార్థన చేయడం, కనిపెడతాం, ఉపవాసం ఉండటం, దేవుడు మాట్లాడేదాకా ఎదురు చూడడం ఏం అక్కర్లా, ఈ గొడవేం అక్కర్లా, వాళ్ళు పెట్టేసేయచ్చు. నీకు 1,00,000 ఉన్నాయి, ఉంటే వస్తాయి, పోతే అవి చేస్తాను, చూస్తాను, ఇవి చేసేయచ్చు. కానీ నువ్వు లాభం సంపాదించాలి, నా జీవనం దాని మీదే వెళ్ళాలి, నా జీవితం దాని మీద కట్టబడాలి, ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడున్న పని పోయింది, ఇప్పుడున్న పని నెట్టు రాలేకపోతున్నాను అనే ఆలోచన వచ్చినప్పుడు నేను అంటున్నాను, ఎవడో చెప్పాడని నీకేంటి, నువ్వు అది పెట్టొచ్చు, ఇది పెట్టొచ్చు, ఏమండి చెప్తారు, అలాగే చెప్తారు, మనకే అనిపించింది, ఆలోచనలు వస్తాయి, ఫైన్. బట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఆలోచన దైవ చిత్తమా కాదా అని చెప్పని ప్రార్థన చేసుకోవాలి. ఆ ఆలోచన దైవ చిత్తమా కాదా? దేవుడు ప్రేరేపిస్తాడు, దేవుడు ప్రేరేపించట్లేదా? కొన్నిసార్లు దేవుడు ప్రేరేపిస్తాడు. దేవుడు ప్రేరేపించిన పరిస్థితి ఎలా ఉంటుందంటే, కళ్ళ ముందు ఎంత వ్యతిరేకత కనపడుతున్నా, మనుషుల ద్వారా ఎంత నెగిటివ్ మాటలు వినబడుతున్నా, అది అలా కాదు, ఇలా కాదు, నువ్వు చేయలేవు, చందలేవు, అంతరంగంలో ఒక బలమైన ధైర్యము, ఒక తెలియని ప్రోత్సాహం వచ్చింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడే నీకు ఒక పని చేపించేమన్నప్పుడు, ఏ పనైనా, అది వ్యాపారమైనా, అది ఏదైనా పని చేయమన్నప్పుడు, దేవుడు చెప్పాడు కదా అని అంత అనుకూలంగా ఉండదండి. అసలు దేవుడు చెప్తే అంత ప్రతికూలంగానే ఉంటుంది. దేవుడు మనకు ఏదైనా పని చెప్పినప్పుడు ఆ పని చేయాలంటే అనుకూలతలు కాదు, ప్రతికూలతలు ఉంటుంది. కానీ ఆ ప్రతికూలతలో దేవుడి యందు విశ్వాసం ఉంచడం వలన దేవుడు నీకు సరళం చేసే మార్గాన్ని బట్టి ముందుకెళ్ళడమే విశ్వాసంలో గొప్పతనం. హల్లెలూయా. దేవుని చిత్తం చేయడం ఎప్పుడు తేలిక కాదండి, కష్టమే. అది తేలికైన విషయం కాదు. మీరు ఎవరినైనా చూసుకోవచ్చు. అబ్రహాము, నువ్వు కానాను దేశం వెళ్ళు, నీ కానాను దేశంలో ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు దేవుని చిత్తం, ఆయన ఆశీర్వదించబడతా కానాను వెళ్ళడం. కానీ కానాను ప్రయాణం 100 మైళ్ళు ఎడారిలో, ఆ ఎండలో పసిపిల్లల్ని, చిన్నపిల్లల్ని, ఆ జంతు సంపదని అంతా వేసుకుని వెళ్ళడం చిన్న విషయం కాదు. తీరా అక్కడికి వెళ్ళంగానే ఆయన కోటీశ్వరుడు అయిపోయాడు అంటే కరువు వచ్చి సత్య పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఏం చేయాలో అర్థం కాని తికమక పరిస్థితుల్లో ఐగుప్తు వెళ్ళాడు. ఎంత గందరగోళం! దేవుడే చెప్పాడు కానాను వెళ్ళమని చెప్పింది ఎవరు? మరి గందరగోళం ఎందుకు వచ్చింది? దేవుడు చెప్పినా నీ ముందున్న పరిస్థితి చాలా గందరగోళం, చిన్నాభిన్నం అయిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు ఇది చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ నిలబడతానని నువ్వు నిలబడితే ఆ విశ్వాసం చూసి దేవుడు నిన్ను ఏమన్నా దీవిస్తాడు. హల్లెలూయా. ఇది దైవికమైన మార్గం, ఇది దైవికమైన విధానం. స్తోత్రం చెప్పు. ఇది దైవికమైన. సో ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు నీతోనే స్పష్టమైన మాట, స్పష్టమైన ఆన్వాలు ఇవ్వాలి. ఆ పనికి కన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు దేవుడు స్పష్టమైన ఆన్వాలు నీకు ఇవ్వాలి. ఈ పని చెయ్యి. ఏమండి, అందరూ చేస్తున్నారంట, నేను చేస్తున్నా, ఇలాంటి పనులు అలా చేయొద్దు. అందరూ తింటున్నారంటే తిను, కొంటున్నారంటే కొనలే తప్ప ఇలాంటి వ్యాపారాలు, పెట్టుబడులు, ఏమండి ఇన్వెస్ట్మెంట్లు, చీట్లు, ఇవన్నీ కూడా ఎవడో చేస్తున్నాడని చెప్పి త్వరపడి నువ్వు అందులోకి వెళ్ళావంటే తర్వాత మళ్ళీ ఏడిస్తే దేవుడు ఏం చేయలేడు. మనం తప్పు చేసి దేవుడా అని అంటానికి సరిపోదు కదండి, సరిపోదు. చూడండి, ఒక సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు నేను విన్నా. ఆ సేవకుడి చేత వాళ్ళ సంఘాల్లో, పెద్ద సంఘాలు, చాలా మంది విశ్వాసులు ఉంటారు. 100 మంది పైగా వ్యాపారాలు పెట్టిస్తే చివరికి 20 మందే మిగిలారంట. ఆయన తీసుకెళ్ళి, మా అయ్యగారు వస్తే మాకు దీవెన, మా అయ్యగారు వస్తే మాకు ఆశీర్వాదం,
ఇక్కడ నీకు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ఇల్లు రిబ్బన్ కటింగ్ చేసినా, లేకపోతే దగ్గరుండి పెళ్లి చేసినా, దగ్గరుండి షాప్ రిబ్బన్ కటింగ్, ఏది సేవకుడు దగ్గరుండి ఏం చేసినా ఫస్ట్ పాయింట్ అది దేవుడు చిత్తం అవ్వాలి. రెండు, జ్ఞానంతో దాన్ని కట్టుకోవడం నీకు రావాలి. ఇక్కడ ప్రార్థన చేసే సేవకులు ఏమి లేదు, నీకు శుభసూచుకుని తెచ్చుకుంటున్నావు, ప్రార్థన చేయించుకుంటున్నావు, ముందుకు వెళ్ళిపోతున్నావు. అసలు దానికి నువ్వు ఫస్ట్ పట్టుకోవాల్సింది దేవుని చిత్తమే కదా. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, నేనే వెళ్ళాను, నా చేతులతో ప్రార్థనలు చేశాను, నా చేతులతో కట్ చేశాను, 100లో 20 ఉన్నాయి. మళ్ళీ సేవకుడిగా వెళ్ళాను కదా, ఒట్టి చేతులతో వస్తే ఎందుకులే అని చెప్పని కనీసం 50 100 ఎంతో కొంత బోనీ కొట్టే వచ్చి, చిన్న షాపు అంటే షాపును బట్టి బోనీ కొట్టే వచ్చాను. ఇక్కడ నేను బోనీ కొట్టడం వల్ల ఏమి లేదు, నేను కటింగ్ చేయడం వల్ల ఏమీ లేదు. అది దేవుడు చెప్తాం కాదా, నువ్వే తెలుసుకోవాలి. అది మళ్ళీ ఈ భారం అని తెచ్చి పాస్టర్ కప్ప చెప్పి ఈ పని చేయాలో చేయొద్దో నువ్వు ప్రార్థన చేసుకో అంటే నీకు దేవుడికి మధ్య బంధం లేదా? ఫైన్. ఇప్పుడు బలంగా ఇప్పుడు చిట్టాకు ఉంది, ఒక షాప్ పెట్టేద్దాం అనుకుంది, బలంగా అనుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు అంత బలంగా అనుకున్నప్పుడు నువ్వు పెట్టొద్దు అని అంటే అది దైవికంగా తీసుకునేదో నా గ్యారంటీ ఏంటి? నా గ్యారంటీ ఏంటి? ఇంకెవరో నువ్వు పెట్టామా ఆల్రెడీ చెప్పారు, ఆవిడ అనుకుంటే దేవుడు చెప్తామే, దేవుడు నాకు వద్దని చెప్తున్నాడు, బట్ ఆవిడ తీసుకునేది లేదు నాకు తెలియట్లా, నేను బుర్రగోకు నువ్వే ప్రార్థన చేసుకో అంటున్నాను. అప్పుడు ఏమర్థం చేసుకోవాలి? ఏమర్థం చేసుకోవాలి? దేవుడు నీతో మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు అడగకపోతే దేవుడు సేవకుడికి ఏదో దర్శనం చూపిస్తే అప్పుడు సేవకుడు నీకు వచ్చి చెప్తే అప్పుడు నువ్వు పట్టుకుని అయ్యా ఎందుకు చూపించో సేవకుడికి దేవుని నేను చేయాలని ప్రార్థన చేసుకుని కన్ఫర్మేషన్ చేసుకుని వెళ్ళొచ్చు. నీకేదో థాట్ వచ్చినప్పుడు అది సేవకుడికి చెప్పినప్పుడు కొన్నిసార్లు నీ మూమెంట్ని బట్టి సత్యం బయటకు రాదు, చెప్పలేం. నీకున్న ఆ ఇంటెన్షన్ బట్టి చెప్పలేం. సో నేను అన్నం గుడ్డిగా సేవకుల మీద డిపెండ్ అవ్వద్దు. సమస్య నీది, కష్టం నీది, బతుకు నీది, జీవనోపాధి నీది. ఎవరు ప్రార్థన చేయాలి? పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. మళ్ళీ ప్రార్థన చేయి, దేవుడు మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడేది ఎవడు? కట్టయిపోయిన మాటలు నీకు ఆయనకి ఏమన్నా? అసలు ఆయన కట్ చేసుకునే దేవుడైతే కాదు. ఎక్కడ పడిపోయి అదన్నా చెప్తాడు, నువ్వు సరి చేసుకొని మళ్ళీ మాట్లాడతాడు. నువ్వు అది సరి చేసిన వరకు ఆ విషయం చెప్తాడు, సరి చేసుకోగానే నెక్స్ట్ నీ జీవితానికి ఏంటో మాట్లాడతాడు. నెక్స్ట్ నీ జీవితానికి ఏంటో మాట్లాడే ముందు ఇప్పుడు నీ జీవితంలో ఏది అడ్డుగా ఉందో అది సరి చేసుకోమని మాట్లాడుతూ ఉంటాడు. నీకేం ఇది నచ్చదు, నీకు అదే కావాలి డైరెక్ట్గా. అది ఎలా చెప్తాడు అందరికీ? ముందు ఇది సరి చేసుకోవాలి. నువ్వు ఏ విషయంలో పడిపోయావు, ఏ విషయంలో తొలగిపోయావు, ఏ విషయంలో తప్పిపోయావు, ఏ విషయంలో దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా ఉన్నావు, నువ్వు మొదటి ఏది పశ్చాత్తాపడాలి. ఇది సెటిల్ అవ్వకుండా నాకు అది చెప్పానంటే ఇదే నాళ్ళ నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాను, దేవునిలో ఉంటున్నానంటే ఆ జ్ఞానం సంపాదించుకోకపోయి ఎన్నాళ్ళు వచ్చిపోయి నీకేం ఉపయోగం? సాగుడుగా నాకు పడే మార్కులు దేవుని దగ్గర పడిపోతే నేను ఎక్కడ ఎప్పుడు దేవుని పని విషయాలు అనగాడో నేను చెప్పాల్సిన సవ్యంగా చెప్తే, చేయాల్సిన సవ్యంగా చెప్తా. నాకు మార్కులు బాగానే పడుతుంది, బట్ నువ్వు వస్తున్నావు వెళ్తున్నావు, నీ పరిస్థితి ఏంటి? దైవికంగా నువ్వు జీవితాన్ని కట్టుకోవడంలో, జీవితంలో ముందుకెళ్ళడంలో, దేవుణ్ణి పట్టుకుని దేవుని యొక్క అడుగు జాడల్లో వెళ్ళడానికి నేర్చుకుంటున్న జ్ఞానం ఏంటి? ఇన్నాళ్ళల్లో పరలోకానికి సిద్ధపడే జ్ఞానం రావట్లా, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం రావట్లా, జీవితాన్ని కట్టుకునే జ్ఞానం ఏది రాకపోతే ఎందుకు వచ్చి వెళ్తున్నావు మందిరానికి? నా కోసమా? ఎవరి కోసం వచ్చి వెళ్తున్నావు? రాకపోతే బాగోదనా? పక్కన వాళ్ళు అడుగుతారనా? వచ్చే వారం కోటం ఉంటుందనా? ఎందుకు వస్తున్నావు? నువ్వు సరిగా దేవుళ్ళు గడుపుతున్నప్పుడు దేవుడిని జీవితంలో ముందుకు పోవడానికి ఎంతో జ్ఞానాన్ని వాక్యం మూలంగా, ఎంతో జ్ఞానాన్ని ఆయన వాక్యం మూలంగా నీకు దయచేసేవాడిగా ఉన్నాడు. పట్టుకుంటే వాటికి చాలా మంది చాలా రీతిలుగా సెట్ అయ్యేవాళ్ళు, బట్ ఎంతమంది పట్టుకుంటున్నారో దేవునికి తర్వాత కొంత నాకు తెలుసు. విషయం ఏంటంటే నీ దగ్గర ఎంత సామర్థ్యం ఉన్నా, నీకు సామర్థ్యం ఎంత ఉన్నా, నీ దగ్గర రా మెటీరియల్ ఎంత ఉన్నా, పెట్టుబడి ఎంత ఉన్నా, ఏదున్నా, ఎంతున్నా, ఎలా ఉన్నా, నీవు దేవుని చిత్తం లేకుండా ముందుకి వెళ్ళలేవు. గడిచిన వారం మీకు సంగతి చెప్పాను కదా, గుర్తుందా? ఏమది ఇక్కడ? నేనైతే దేవదారుమయమైన ఈ యొక్క ఇంట్లో ఉన్నాను, మంచి ఇంట్లో, మందస్సుమేమో గుడారంలో ఉండిపోయింది అని చెప్పి అన్నాడు. మీకు విషయం చెప్తాను చూడండి. ఇక్కడ దావీదు విషయంలో మొదట దావీదు కట్టే మందిరం బంగారంతో ఎక్కువ బంగారం వాడాలి, లెక్కలేనంత బంగారం ఉంది. దావీదు దగ్గర లెక్కలేనంత బంగారం ఉంది. ఈ లెక్కలేత కావదు, ఇక అంత బంగారం ఉంది. ఆ మందిరంలో పనికి వెండి కావాలి, వెండి ఉంది.
దావీదు కట్టాలి అనుకున్న ఆలోచన బట్టి కట్టడానికి కావాల్సిన బంగారం ఉంది, వెండి ఉంది, ఎత్తడి కావాలి, ఎత్తడు ఉంది, ఇనుము కావాలి, ఇంకేముంది, ఇనుము ఉంది, ఈ ఈ లోహాలన్నీ కావాలి అక్కడ మందిరంలో వాడతాయి. రాళ్ళు ఉన్నాయి, మ్రానులు ఉన్నాయి, రాళ్ళు కావాలి. మ్రానులేసి కట్టేవాళ్ళు అనమాట. వెనకటి కట్టడాలు మ్రానులేసి దూలాలేసి కట్టేవాళ్ళు, దూలాలేసి కట్టేవాళ్ళు అనమాట. దూలాలు ఉన్నాయి. సొలొమోను ఆ లెబనాన్ నుంచి దేవదారు మ్రాను నరికించి పంపించమన్నాడు చూడండి. అవి చాలా ఉన్నాయి. ఆ మేడు చెట్లు విస్తారంగా పెంచేవాళ్ళు అంట. ఆ చెట్లు ఇప్పుడు అసలు లేవు, ఇప్పుడు లేవు. నువ్వు చూద్దామన్నా ఉండవు, ఇమేజెస్ కూడా సరిగ్గా కనిపించవు. అప్పుడు ఉండే రాళ్ళు ఉన్నాయి, మ్రాన్లు ఉన్నాయి, పని వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా లేరా? ఇంకేంటి? అయినా మందిరం అట్లా ఏం తక్కువైంది? ఇప్పుడు నీ దగ్గర ఉంది చెప్తావు, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, రా మీటర్లు ఉంది, షాప్ దగ్గర రెడీగా ఉంది అని. ఫైన్, నీకు అన్ని రెడీగా ఉండొచ్చు. ఒక మాట చెప్తున్నా, యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టేవాడి ప్రయాసం వ్యర్థం. దేవుడు కట్టాలి, దేవుడు ఒప్పుకోవాలి, దేవుడు ముందు తీసుకెళ్ళాలి, దేవుడు అనుమతించాలి. నీకు అంత గొప్ప ఆలోచన వచ్చిందా మ్యాటర్ కాదు, దేవుని చిత్తమైన ఆలోచన వచ్చిందా లేదా? నీకు ఎంత గొప్ప ఆలోచన వచ్చింది? నీ గొప్ప ఆలోచన ఎవరికి కావాలి? అందరు బుర్ర గొప్పదే. లోకంలో బోల్డెన్ తెలివితేటలు ఉన్నాయి. ఎదుటి ముంచేసైనా బతికేసి తెలివితేటలు చాలానే ఉన్నాయి. ఈరోజు ఎవరికి లేవండి చావు తెలివితేటలు? అందరికీ ఉన్నాయి. ఏం సరిపోవు దేవుడు దీవెన పొందుకోవాలంటే. చూడండి, అన్నీ ఉన్నాయి, కానీ ఒక్క మాట తెల్లారే వచ్చి నాతని చెప్పాడు, దేవుడు నిన్ను కట్టొద్దని చెప్పాడు. ఇంకో మాట చెప్తున్నా, నేనే కట్టమన్నాడు. ఆయనే ప్రార్థన చేయకుండా, దేవుడి మాట పొందుకోకుండా, ప్రవక్త సేవకుడు తెల్లారు వచ్చి అన్నాడు నువ్వు కట్టొద్దన్నాడు. ఇప్పుడు అదే నేను చెప్తా, నిన్న ఒక పని చేయమని చెప్తా, ఇవాళ వచ్చి రాత్రే దేవుడు చెప్పాడు చేద్దని చెప్తా. నువ్వు దాన్ని తీసుకోగలవా? తీసుకోలేవు. ఎవరో చెప్పారు ఈయనకి, నేనంటే పన్నోళ్ళు ఎవరో పాస్టర్ గారికి ఎక్కేశారు, అటు చెప్పారు ఇటు చెప్పారు, కాబట్టి నేను చేసేదే. అందుకే కొన్ని చెప్పలేం. నీకు అర్థమైందా? కొన్ని చెప్పలేము. చెప్తే ఎవరిని బ్యాట్ చేస్తావు చెప్పనా? నువ్వు దావీదంతా యథార్థమైన హృదయం కలిగిన వ్యక్తి కావు, తెలుసు. నీకు ఎంత మంచి హృదయమో, ఎంత మంచిగా తీసుకుంటావో, ఎంత మంచిగా రియాక్ట్ అవుతావో తెలుసు. తెలిసిన తర్వాత ఎందుకు డేర్ చేస్తాం? మేమెందుకు దెబ్బవుతాం? నాతాన్ చెప్తే దావీదు తింటాడు, మళ్ళీ ఎల్లుండి వచ్చి కట్టమన్నా కడతాడు. సేవకుడు మాట అంటే వేదవాక్కు పాటిస్తాడు. తన సేవకుడు తనకు తెలుసు కాబట్టి. నీవు ఇంకో ఎన్నేళ్ళు వచ్చినా నీది అనుమానం జబ్బే. చూడండి, దేవుని చిత్తం కాకుండా చేసే పనిలో దీవెన ఉండదు. ఒకవేళ దావీదు చెప్పావులేవయ్యా అని పని మొదలెట్టినా అది ముందుకు వెళ్ళేది కాదు. ఒక చిన్న ఇల్లు కట్టాలంటే దేవుడి చిత్తం కావాలంటే, అంత పెద్ద మందిరం కట్టాలంటే దేవుడు ఒప్పుకోకుండా ఎలా ముందుకెళ్ళగలడండి? ఇప్పుడు నేను అదే అంటున్నా, ఈ ప్లేస్లో పెట్టుకో, నాకు షాప్ ఉంది, నాకు ఇన్వెస్ట్మెంట్ డబ్బు ఉంది, నాకు మెటీరియల్ ఉంది, నాకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, నాకు వర్కర్స్ రెడీగా ఉన్నారు. నీకు ఎంతమంది రెడీగా ఉంటే ఎవరికి కావాలి? చివరి మాట చూడు, దేవుని చిత్తం కాకపోతే నీకు ఎంతమంది ఉంటే ఎవరికి ఉపయోగం? దేవుని చిత్తం కాకపోతే నువ్వు షాప్ పెడతావు, 4 రోజులు కలకల్లాడిద్ది, తర్వాత ఈగలు తోలుకుంటావు. వ్యాపారం పెడతావు, ఏదైనా చేస్తావు. ఏమండి, వీటన్నిటిలో అంతే. దేవుని చిత్తము కానిది ఇల్లైనా, వివాహమైనా, వ్యాపారమైనా, మరి ఉద్యోగమైనా దేవుని చిత్తం కాకపోతే మొదట బాగానే అనిపించింది, తర్వాత వెళ్ళిపోద్ది. దేవుని చిత్తమే అనుకో, మొదట కాస్త కొట్టబడ్డా తర్వాత దాని దీవెన ఏంటో, తర్వాత దాని దేవుని యొక్క ఆ మాటలో ఉన్న ఆశీర్వాదం ఏంటో తప్పకుండా నువ్వు చూస్తావు. ఆమేన్. చూడండి, గడిచిన వారు ఇది కూడా చూసాం కదా. ఎవరిళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళందరూ కూడా ఇద్దరు కలిస్తేనే ఏ పనైనా చేయగలరు. అసలు ఆ రోజు ఉన్న వాళ్ళందరూ ఒకటే పని చేద్దాం అనుకున్నారు. భూమి మీద ఉన్న జనాభా అంతా కూడా ఒకటే పని చేద్దాం అనుకున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీ ఏంటి చూడండి. వీళ్ళకి ఇటుకలు ఉన్నాయి. ఫస్ట్ టైం ఇటుకలతో ఆ కట్టడాలు కట్టడం వీళ్ళు మొదలు పెట్టారు. అంత ముందు దాకా ఇటుకలు లేవు, రాళ్లే. వీళ్ళు మట్టిని కాల్చి ఇటుకల్ని చేసి ఆ కట్టడాలు కట్టడం వీళ్ళు మొదలు పెట్టారు. సో వీళ్ళ దగ్గర ఇటుకలు ఉన్నాయి, బలమైనవి. తర్వాత వీళ్ళ దగ్గర ఆ ఇటుకలని పేర్చడానికి కావాల్సిన మట్టి కీలు ఉంది. సిమెంట్ టైపో కీలు ఉంది, మట్టి కీలు ఉంది. సో ఇంకేమున్నాయి వీళ్ళ దగ్గర? పని జరుగుతూనే ఉంది. అసలు స్టార్ట్ చేశారు, అదిగో జరుగుతుంది, ఆల్మోస్ట్ సగం కట్టేశారు. ఇంకేమైంది? అయినా బాబేలు కట్టి పూర్తి చేయలేకపోయారు. అది అయినా ఏం తక్కువ చెప్పండి. అసలు పని ఆగిపోవడానికి కారణం ఏంటి?
వాటర్ తక్కువైనయా, మట్టి తక్కువైందా, మనుషులు తక్కువయ్యారా, ఇటుకలు తక్కువైనయా? ఏం తక్కువైంది? ఏం తక్కువ కాదు, ఆ దేవుడి చిత్తం కాదు, అంతే. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొన్నిసార్లు నీ మొండితనం, నీ మూర్ఖత్వం, నీ పట్టుదల, ఏమైంది నేను చేసేది చెయ్యి, అది ముగిస్తేనేమో చూద్దాం. చెయ్యి. దేవుని చిత్తం కాకుండా చేసే పనిలో విజయము ఉండదు. దేవుడే వచ్చి అడగొట్టి పడేసాడు. చాలా మందికి తెలియదు భాషలు ఎందుకు వచ్చినాయి, భూమి మీద ఇన్ని భాషలు ఎందుకు వచ్చినాయి. మన ఇండియాలోనే 3000 చిల్లర భాషలు ఉన్నాయి దగ్గర. ఏమండి, ఇన్ని భాషలు ఎందుకు వచ్చినాయి ఎవరికి తెలియదు. ఆ రోజున ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్న మనుషులు ఆ పని ముగించకూడదని ఆయనే వచ్చి జోక్యం చేసుకున్నాడు. ఆయన అడ్డు నిలబడితే ఎవడో ఏ పని పూర్తి చేయలేడు. ఆయన అండగా నిలబడితే ఎవడు మన పని ఆపలేడు. అది తెలుసుకోవాలి. నీ గొప్ప ఆలోచనలు వస్తే ప్రతి విషయం కాదు, అందరికి వస్తే గొప్ప ఆలోచనలు. నువ్వు అడుగు. ఎంతమందికి మన దేశం ఎలా బాగు చేయాలి, మన సిస్టమ్ ఎలా బాగు చేయాలి, ఎన్ని ఆలోచనలు చెప్తారో. నేను మీకు మొన్న పేపర్లు ఇచ్చాను, ఫస్ట్ డే జాన్ 1న. ఇంకేమన్నా మార్పులు చేయొచ్చు అంటే చాలా చక్కగా రాసిచ్చారు కొంతమంది. ఫైన్, ఎంత చక్కటి ఆలోచనలు కలిగి ఉన్నారు. బట్ అది దేవుని చిత్తమై ఉండాలి. ఆ థాట్ గొప్పతే సరిపోదు. దేవుడు మన పక్షాన ఉండ చేయడానికి కావాల్సిన కృప దేవుడు ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏమంటాడంటే, మళ్ళీ చూడండి, యాకోబు పత్రికలో మనం అది చూసాం కదా, 4:13 చదివాం. 4:13 ఏముంది? నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి, ఇక్కడ చూడండి అమ్మా, మీకు అక్కడ కనపట్లేదు కదా, 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుము రండని చెప్పుకుని వారులారా, మీ జీవం ఏ పాటిది? రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైంది ఆవిరివండి. ఏమండి, నాకు తెలిసిన ఒకళ్ళు జస్ట్ కరోనా ముందు 2-3 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసి హోటల్ పెట్టేశారు. జస్ట్ కరోనా ముందు. దేవుని పెట్టలే, లోకం అనుకుంటాం. ఏమండి, వాళ్ళకి తెలియదు కరోనా వద్దని. పెట్టారు, కరోనా వచ్చింది, పెట్టుబడి అంతా పోయింది. ఏమండి, ఆ రెంట్ కట్టాలి, మళ్ళీ అప్పు తెచ్చారు, అంతే. ఆ వ్యాపారం మళ్ళీ చేయలే, ఇంకొక ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు. మారుతున్నారు. ఏం పాపం? ఎందుకంటే ఈ మాట చూడు, ప్రభువు చిత్తం అయితే మనం బతుకుండి ఇది అది చేద్దాం చెప్పుకుని మొదలెట్టాలి. ఏ పని చేసినా, ఏ చిన్న పని అయినా పెద్ద పని అయినా, నీ నోటి నుంచి ఫస్ట్ రావాల్సిన మాట, దేవుడి చిత్తం అయితే ఈ పని చేద్దాం. దేవుని చిత్తం అయితే, అసలు నీకు దేవుని చిత్తాన్ని ముందు పెట్టుకునే మనసు లేకపోతే ఎన్ని పనులైనా మొదలుపెట్టు, తర్వాత ఏం జరిగిందో నాకు చెప్తాను. ఇంకొక చోట సాక్ష్యం చెప్పుకుంటాను నేను. ఏమండి, ప్రభు చిత్తం కావాలి. నీ జీవితంలో ఏ పని మొదలు పెట్టేటప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు బలంగా వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రార్థన చేసి వెళ్తే దేవుడు ఘనంగా తప్పిస్తాడు. అందులో ఇరుక్కుపోకుండా, అందులో పడిపోకుండా ఎలా సంకేతం ఇవ్వాలో, ఎలా అడ్డు పెట్టాలో, ఎలా నీ యొక్క ఆలోచన కాస్త ఆపాలో దేవుడు బయలుపరుస్తాడు, దేవుడు గద్దిస్తాడు. అసలు ఈ పాయింట్ నీకు రావాలిగా, ప్రభువు చిత్తము, దేవుడి చిత్తము అనే ఒక ఆ మాట నీకు రావాలి కదా. ఇన్నాళ్ళ నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు, ఈ విషయం నీకు అర్థం కాకపోతే నీకు ఎన్ని గొప్ప ఆలోచనలు వచ్చే వ్యక్తి అయితే వాడికి కావాలి. ఈ పాయింట్ నీకు అర్థం కాకపోతే దేవుని చిత్తం అయితే అది పట్టుకోవాలి. ఏం చెప్పాడు? నువ్వు వ్యాపారం చేద్దామని చెప్పుకో, కానీ రేపు ఏం జరిగిద్ది? ఈ రోజు నీ యొక్క ఆలోచన ప్రకారం, ఈ రోజున్న మార్కెట్ ప్రకారం, ఈ రోజున్న వ్యవహారం ప్రకారం ఇలాగ అంటున్నావు. ఈ దినం ఇలాగే ఉంటుందా? రేపు కూడా ఇలాగ ఉంటుందా? మొన్న యుద్ధం వచ్చిందని వాడు అనుకున్నాడా? కరోనా వచ్చిందని వాడు అనుకున్నాడా? మొన్న వరద వచ్చిందని వాడు అనుకున్నాడా? ఆ వైజాగ్లో రాత్రి గ్యాస్ లీక్ అయ్యి మనుషులు అసలు రేపు ఏంటో నీకు తెలీదు. ఊహల్లో బతుకొద్దు. దేవుడు వాగ్దానం చేస్తే బతుకో, ఊహల్లో బతుకు, తప్పులేదు. దేవుడు వాగ్దానం చేస్తే, దేవుడితో మాట్లాడి ఇలా చేస్తానంటే అసలు నీకు ఏం చెయ్యవు. ఈ రోజు ఎలా ఉందో రేపు బాగుపడిపోతావు. కానీ ఈ రోజు బాగుందని రేపు గురించి లెక్కలేసి నువ్వు రేపేం జరిగిద్దో నీకు తెలుసా? దేవుడు నీకేం చెప్పాడా? ఈ మాట పట్టుకో. హల్లెలూయా. కనుక ఎప్పుడు కూడా ప్రభువు చిత్తమైతేనే మనం బ్రతికుండి లేదు చెప్పుకోవాలి, అనుకోవాలి. దేవుడి చిత్తమైతే నేను పని చేస్తానండి, దేవుడి చిత్తమైతే. ఎంతమంది మాట ముందు పెట్టగలరు మీరు? మాట ముందు పెట్టుకుంటారా? దేవుడి చిత్తమైతే ఎవరన్నా వచ్చి ఈ పని చేద్దామంటే ఫైన్, దేవుడి చిత్తమైతే చూద్దాం. ఆ మాట వస్తుంది అసలు నీకు? కొంతమందికి ఊత మాటలాగా వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు అంతగా ఆధారపడతారు. కొంతమందికి అసలు ఆ మాట మీరు కొంచెం దేవుళ్ళు నలిగిన వాళ్ళని చూస్తే వాళ్ళు నోరు తెరిచి దేవుడి చిత్తం అండి, దేవుడి చిత్తం అయితే వాళ్ళు నోరు తెరితే అదే వచ్చింది.
అసలు దేవుడు ఏంటో దేవుని చిత్తం ఏంటో దానికి వ్యతిరేకంగా వెళ్తే ఏమైందో తెలియని వాళ్ళు ఏదో చేసేస్తున్న రేంజ్లో చెప్తారు, కానీ ఏం చేయలేరు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఈ రాత్రి ఒకసారి చూడు. మనం మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, నీ ఆలోచన ఎంత గొప్పదైనా కావచ్చు, అది దేవుని చిత్తం కాకపోతే దీవించబడదు. ఎంత గొప్పదైనా కావచ్చు, అది ఇల్లా, అది పెళ్ళా, అది వ్యాపారమా, అది ఉద్యోగమా, ఏదైనా నీ ఎంత గొప్ప ఆలోచన అయినా ప్రభువు దాన్ని దీవించాలి. నీ చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదించాలి. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించకపోతే నువ్వు ఉదయం లెగుతావు, రాత్రి వరకు పనిచేస్తూనే ఉంటావు, కానీ నీకేం మిగలదు. అది చిల్లు సంచులో పడినట్టు పడిపోతూనే ఉంటుంది. ఆత్మీయంగా ఎటువంటి ఆనందం కలగదు, ఆర్థికంగా ఎటువంటి ఆనందం కలగదు. ప్రభు చిత్తానికి వ్యతిరేకం వెళ్ళేవాడు ఎప్పుడు ఆస్వాదించబడినట్టు చరిత్రలో లేదు, దేవుడు కోరుకున్న బిడ్డల విషయంలో. ఆమేన్. మరొక విషయంలో, మరొక స్టోరీలోకి వెళ్దాం. ఇశ్రాయేల్ రాజుల క్రమం మీకు తెలుసా? ఇజ్రాయేలీలు అంటే ఎవరు అసలు? ఇజ్రాయేలీలు ఎవరమ్మా? యాకోబు సంతానమే కదా ఇజ్రాయేలీలు అంటే. 12 గోత్రాల వారే కదా ఇజ్రాయేలీలు అంటే. ఇజ్రాయేలీలు చాలా సంవత్సరాలు రాజు లేడు, కానీ ఆ రోజున రాజును కోరుకున్నారు. వాళ్ళు రాజులు కావాల్సి వచ్చారు. వాళ్ళకి సర్వలోకం రాజు పరిపాలన ఉంది, మనం రాజులకి వెళ్ళిపోదామని చెప్పన్నప్పుడు అప్పటి వరకు ఉన్న న్యాయాధిపతుల కాలం నుంచి మొట్టమొదటి రాజుగా ఎవరు వచ్చారు? ఇక్కడ చాలా మంది తెలుసు అనమాట. సౌలు అనే వ్యక్తి రాజుగా వచ్చాడు. సౌలు అనే వ్యక్తి రాజుగా వచ్చాడు. వినండి, ఇందులో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సిన. సౌలు తర్వాత ఎవరు వచ్చారు అమ్మా? ఓకే, ఫైన్, మీ అందరూ బాధ. సౌలు తర్వాత దావీదు వచ్చాడు. ఇంతకీ సౌలు తర్వాత దావీదు సౌలు కొడుకా? సౌలు తర్వాత దావీదు కొడుకు కాదు. రాజరికం ఎప్పుడు కూడా తండ్రి తర్వాత కొడుకుకే వస్తుంది. అందులోనూ పెద్ద కొడుకుకే వచ్చింది, చిన్న కొడుకు కూడా రాదు. అసలు ఇశ్రాయేల్ మొట్టమొదటి రాజా సౌలు. ఈ సౌలు ఆ రాజరికాన్ని కోల్పోయాడు. ఎవరు కోల్పోయాడు? ఎవరికి? దావీదు కోల్పోయాడు. ఇప్పుడు సౌలు ఆ రాజరికాన్ని తన కుమారుడికి ఇవ్వలేక దావీదు కోల్పోవడానికి ఏంటి సౌలు జీవితంలో వచ్చిన తప్పు? ఈ మాట చదివి పెట్టండి, ఆ మాట చదివి పెట్టండి. ఇక్కడ ఇవ్వలేదు ఆ మాట, మీరే చదవాలి. 1 సమూయేలు 13:12. ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితినను. ఏం చేశాడు? సమూయేలు చెప్పాడు, నేను వచ్చేదాకా ఆగు, నేను వచ్చినాక నేను బలి అర్పణ చేస్తాను, అప్పుడు నేను దీవించి పంపిస్తాను, యుద్ధానికి వెళ్దానని చెప్పాడు. ఈలోపు ఏమేమి సమూయేలు రాలేదు, యుద్ధం తీవ్రమైపోతుంది. ఈ బలి అర్పణ చేయకుండానే వాళ్ళు వచ్చేసి మీద పడి చంపేస్తారేమో అనుకున్నాడు అంతే, కన్ఫర్మేషన్ ఏం కాదు. అదే తొందరపడ్డాడు, అనుకుని అమ్మో సమూయేలు రావట్లే, అమ్మో అనుకుని ఏమైంది? ఆ అర్పణ ఏదో సేవకులు చేసే పని మనం చేయగలమా? దేవుడు అనుమతి లేకుండా చేయగలమా? దేవుడు నడిపించకుండా చేయగలమా? చేయలేం కదా. అక్కడికి సేవకుడు ఏం చెప్పాడు? నేను వస్తాను అన్నాడు. వస్తాడు. దేవుడు సేవకుడి ద్వారా చెప్పిన మాట నీకు దీవెనగా అని చెప్తాడు తప్ప నువ్వు చచ్చిపోయేలాగేం చెప్పడు కదా. ఇవన్నీ మనవాడు ఆలోచన చేయలేదు, త్వరపడి ఏం చేశాడనంటే పెట్టేశాడు. ఈయన ఆలోచన ద్వారా త్వరపడి పెట్టేశాడా? ఇక్కడ దేవుని ఆలోచన ఏంటో చెప్పనా? తర్వాత వచ్చిన చదవండి. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. చూడండి, దేవుడి తలంపు ఏంటి? వీడు ఇజ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా అయ్యాడు. బెన్యామీను గోత్రంలో, బెన్యామీన్ అంటే 12వ వాడు. కానీ యాకోబు ఆ రోజు వీడు బెనోనీగా ఉండకూడదని బెన్యామీనుగా మార్చాడు. వీడు ఏడుపు కొట్టాడు ఉండకూడదు, వీడు దీవించబడాలని చెప్పని కుడి చేతి పుత్రుడిగా మార్చినందుకు మొట్టమొదటి ఎప్పుడు ప్రతి దీవెన కూడా ఈ వంశానికి ఇవ్వాలి. కాబట్టి ఈ గోత్రంలో నుంచి ఈ కుటుంబాన్ని, అల్పమైన కుటుంబాన్ని తెచ్చి దేవుడు రాజుగా పెట్టి అనుకున్నాడంట. మొట్టమొదటి రాజు వీడే. వీడిని స్థిరకాలము ఇజ్రాయెల్ మీద రాజుగా ఆయన తలంచాడు. ఆయనకు తలంపు ఉంది, ఆయనకు తలంపు ఉంది. ఆయన తలంపు మన పట్ల జరగాలి. కానీ వీడికి వచ్చిన తలంపు వలన, ఈ సౌలు రాజుకు వచ్చిన తలంపు వలన ఆయన తలంపు మారిపోయింది. మీకు అర్థమైందా?
దేవుడు ఏం చేద్దాం అనుకున్నాడు? సదాకాలం సౌలు రాజుగా చేసేద్దాం అనుకున్నాడు. ఇక్కడ ఏం చేశాడు? అవివేక పని. ఈ రోజున మనలో ఎంతమంది దేవుని ఆజ్ఞ ఇదేని తెలుసు కూడా అదే ప్రకారంగా జీవిస్తున్నాం? మందిరానికి వచ్చినప్పుడల్లా వినే దేవుని ఆజ్ఞలే కదా, నా వ్యక్తిగత విషయాలా? దేవుని ఆజ్ఞలే కదా. ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని చిత్తం అని తెలుసు కూడా ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో నువ్వు అవివేకంగా జీవించలా? దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి నువ్వు పాటించినప్పుడు నీకు ఏదో తలంచి పెట్టాడు. నా బిడ్డలో చేయాలి కానీ వాడిని ఇట్లా ఉంచుతాం, నా బిడ్డలో ఉండాలి కానీ వాడిని స్థాయిద్దాం, నా బిడ్డలో ఉండాలి కానీ ఇలా వాడుకుందాం. ఆయన ఏదో కలిగి ఉన్నాడు, బట్ మనం విన్నాం కదా. అప్పుడు అంటాడు, ఇప్పుడు చదువు మాట, దేవుడు తలంచాడు, యెహోవా తలచి ఉండెను, అయితే ఈ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కరిని కనుగొని ఉన్నాడు. అయిపోయింది ఆల్రెడీ. ఎప్పుడైతే బలియార్పణ పెట్టాడో ఏసీ ఇంకోటి చూసేసుకున్నాడంట, ఇంకొకడిని. ఆయన తలంపు ఏమైపోయింది? నీ తలంపులు జాగ్రత్త. నాకు ఇలా అనిపించింది, నేను చేసేసా అనిపించకూడదు. నీకు ఏమనిపించినా దేవుని ఆజ్ఞలో నుంచి అనిపించాలి. దేవుని వాక్యం ఇట్లా ఉంది కాబట్టి నేను ఇట్లా చేశాను అలా చెప్పగలగాలి. నాకు ఇది రైట్ అనిపించింది, నాకు ఇదే కరెక్ట్ అనిపించింది అనిపిస్తే అనిపించింది, బట్ లైఫ్ ఏమైపోవాలి? తన తర్వాత తన కొడుకు ఎంత మంచోడో, తన తర్వాత ఆ రాజ్యం తన కొడుకుకి అప్పచెప్పాల్సింది పోయి కొడుకుకి దీవెనగా ఉండాల్సిన తండ్రి ఈ కొడుకుకి శాపంగా మారిపోయాడు. ఈయన చేసిన పనికి ఈయనతో పాటు ఆయన కొండ మీద చచ్చిపోతాడు. నువ్వు నీ బిడ్డలకి ఎలా ఉందాం అనుకుంటున్నావు? నీ బిడ్డలకి ఏం తెచ్చిపెడదాం అనుకుంటున్నావు? దేవుడి తలంపులను బట్టి నీవు నీ యొక్క ఆశీర్వాదం నీ బిడ్డలు అనుభవించేలాగుండాలంటే నువ్వు దేవుని ఆజ్ఞలు వెంబడించాలి తప్ప అనుకున్నంత చేసుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా కుదిరిద్ది? అనిపించేసిందంట బజార్ నేనే చేసి సిద్ధానికి వెళ్ళిపోదాం అని చెప్పని. ఇంకా సేవకుడు ఉంది ఎందుకు? దేవుడు పెట్టి ఆజ్ఞ ఎందుకు? సమయాల ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నేను వచ్చేదాకా ఆగమని చెప్పింది ఎందుకు? కొంతమంది ఎన్ని చెప్పినా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇలా కాదురా బాబు, జీవితం ఇలా ఉండాలి, వ్యక్తిత్వం ఇలా ఉండాలి, ముందు రక్షణ పొందుకోవాలి, ముందు ఇలా చేయాలి, ఇన్ని చెప్పు వినని కాడికి ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. ఫైన్, నువ్వు దేవుడు చూసుకుందరు కానీ. కాబట్టి ఈ సౌలు రాజరికాన్ని ఎవరికి వదిలేసుకున్నాడు? దావీదుకు వదిలేసుకున్నాడు. పోయింది. తాను తన ముగ్గురు బిడ్డలు అక్కడ చచ్చిపోయారు. దేవుడు దావీదుని అభిషేకించుకున్నాడు, తయారు చేసుకున్నాడు, సమయం వచ్చినప్పుడు నిలబెట్టేసుకున్నాడు. ఫైన్. దావీదు తర్వాత ఎవరు వచ్చారు? దావీదు తర్వాత ఎవరు వచ్చారు? సొలొమోన్ ఏమో రావాల్సింది. దావీదు తర్వాత రావాల్సింది ఎవరు అమ్మా? పెద్ద కుమారుడు అబ్షాలోమా? కాదు. దావీదు సంతానం మీకు తెలియదు అనుకుంటా. దావీదు సంతానం 19 మంది. దావీదు సంతానం 19 మంది. 19 మందిలో జ్యేష్ఠుడు అంటే పెద్దోడు అంటే తండ్రి తర్వాత ఆ ఆశీర్వాద అమ్నోను. మొదటోడు ఎవరు తెలుసా? అమ్నోను. తర్వాతోడు కిల్యాబు. అసలు ఈ పేరు మీకు తెలియదు, కిల్యాబు. తర్వాతోడు ఈయన మూడోవాడు. తర్వాతోడు యాంటోనీ, షఫట్యా, ఇత్రేయాము. వీళ్ళు 6. వీళ్ళ తర్వాత 7, 8, 9, 10 సొలొమోను. నా టైం చాలా మొత్తం లిస్ట్ పెడదాం అనుకున్నాను కానీ టైం చాలా ఇందాక చేసుకుని. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 6. 10, 9 మందిని దాటి సొలొమోన్ అయ్యాడు. వినండి, ఇక్కడ విషయం ఏంటంటే దావీదు తర్వాత సొలొమోన్ ఎందుకు వచ్చాడు? అసలు సొలొమోన్ ఎక్కడి నుంచి వచ్చాడు? అమ్నోను కదా ఆశీర్వాదం రావాలి, అమ్నోను కదా సింహాసనం మీద కూర్చోవాలి. తన పెద్ద కుమారుడు కానీ ఈ 9 మంది కానీ 9 మంది కాదు, ఆ 4 పక్కన పెట్టి ఈ 6 మెయిన్. ఎందుకంటే 6 తర్వాత 7, 8, 9, 10 ఈ 4 బెచ్చుబాకు పుట్టినోళ్లే. బెచ్చుబాకు పుట్టినోళ్ళు 4వ సొలొమోను. తెలుసా చరిత్ర కొంచెం? విషయం ఏంటి? 4వ సొలొమోను. సో ఇప్పుడు 4 అసలు దేవుడు చెప్తున్న వాళ్ళు కాదు. ఆ 4 పక్కన పెట్టి 6 వీళ్ళల్లో ఎవడైనా కూర్చోవాల్సింది. అమ్నోను బతుకుంటే అమ్నోను, కాకపోతే కిల్యాబు, వీళ్ళు ఎవరన్నా. బట్ వీళ్ళెవ్వరికి భాగ్యం ఎందుకు రాలేదయ్యా అని అంటే దావీదు కూడా పిచ్చి పని చేశాడు. దావీదు ఏం చేశాడు? తెలిసిన స్టోరీయే. ఒక రోజు యుద్ధానికి వెళ్ళకుండా నిలబడి స్నానం చేస్తున్నాడంట. మేడ మీద తిరుగుతున్నాడంట. ఆయన మేడ మీద ఉన్నట్టుగా కింద ఉన్న వాళ్ళని చూస్తున్నప్పుడు ఒక స్త్రీ స్నానం చేస్తూ నగ్నంగా కనపడింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది చెప్పనా? విచిత్రం ఏంటంటే ఫస్ట్ ఏం చేశాడంటే పనివారిని పంపించి ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని రమ్మన్నాడు. కనుక్కొచ్చి చెప్పారు. ఇంకా అయిపోయిందిగా, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకున్నా అయిపోయిందిగా. మళ్ళీ పంపించాడు, ఆ అమ్మాయిని పట్టురమ్మన్నాడు. అక్కడి నుంచి ఆలోచన ఇక్కడికి మారింది. ఇక్కడి నుంచి ఆలోచన అదే. ప్రార్థన లేకపోతే మన తలంపులకి కంచె ఉండదు, కావలి ఉండదు.
ఆ రోజు వాళ్ళ యుద్ధంలో అంత పోరాటం చేస్తున్నప్పుడు ఈయన ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసి సరిపోయేది. ఆలోచనలు తారుమారయ్యాయి కావు. ప్రార్థన లేని కారణం చేత ఆ రోజున ఆయన తలంపులు కట్టడి చేయలేకపోయారు. మన అందరికీ భక్తి చేయాలని తెలుసు, చేయలేకపోవడం కారణం ఏంటంటే మన ఫిలిప్పీ పత్రికలో చూసినాం కదా, నువ్వు సరైన ప్రార్థన చేస్తే దేవుని సమాధానం తలంపులు కావలి కాసి లిమిట్ దాటి హద్దు దాటి వెళ్ళకుండా ఆపేద్ది. వాడు ప్రార్థన ఉండదు, వాక్యం ఎంతైనా వింటావు, చేయలేవు. ప్రార్థన లేకపోతే శక్తి చాలదు. అలాగే దావీదు కూడా అంత అభిషక్తుడైనప్పటికీ కూడా ప్రార్థన చేయలేదుగా. ప్రార్థన దూరంగా ఉన్న వ్యక్తిగా ఉన్న కారణం చేత ఆ రోజు ఆవిడని పిలిపించి పాపం చేశాడు. అప్పుడు మొదలైందండి దరిద్రం. ఎవరికి? ఆయన బిడ్డలకి. నువ్వు చేస్తే నీకే వస్తే అయిపోతే ఇంక బాధలు ఎందుకు, నా జీవితం నేను పాడు చేసుకుందని అయిపోయింది. పో నువ్వు చేస్తే నీతో అయిపోతే ఈ బాధలు ఎందుకో, నీతో అయిపోయేది కాదు. స్తోత్రం చెప్పు. ఇందులో 4 పోయారు. ఫస్ట్ వాడు పోయాడు, 3వ వాడు పోయాడు, 4వ వాడు పోయాడు, ఇంకొకళ్ళు ఎవరో పుట్టిన పిల్లవాడు పోయాడు. 4 పోయారు. పెద్దవాడు లేడు, 3వ వాడు లేడు, 4వ వాడు లేడు. వీళ్ళందరూ అసలు భూమి మీద లేరు, చచ్చిపోయారు. రాజరికంలో కాదు, భూమి మీద లేరు. ఎందుకు? తండ్రి చేసిన పాపం మూలంగా. దేవుడు కోపించిన చోట కృప చూపించే దేవుడు కాబట్టి దావీదు కాచిన కన్నీరుకి, ఏడ్చిన ఏడుపుకి, బెత్షెబాకి ఆ ఆదరణ కొరకు 4 బిడ్డలను ఇచ్చినప్పుడు 4వ వాడిని సొలొమోను అని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మాట మీకు అర్థమవుతుందా? ఫైన్. ఇప్పుడు ఎవరి నుంచి ఎవరికి వచ్చింది? ఫస్ట్ చూడు, సౌలు. దావీదు తర్వాత ఎవరికి వచ్చింది? ఇప్పుడు సొలొమోను తర్వాత ఎవరికి వెళ్ళాలి? ఆ పేరు చెప్పండి. కానీ అక్కడ ఏమేం చెప్పనా, 2 చిలుకలైనవి. రాజ్యము 2 చిలుకలైంది. ఒక భాగమేమో తన సొంత కొడుకు రెహబాముకి వచ్చింది, కొడుకు. ఇంకొక భాగమేమో పనోడు యెరోబాముకి వచ్చింది. ఈ డివైడింగ్ ఎందుకు జరిగింది? దావీదు అంత పాపం చేసిన సౌలు తర్వాత వేరే ఎవరో వ్యక్తిని తెచ్చిపెట్టినట్టు దేవుడు అలా చేయలా. దావీదు అంత పాపం చేసిన ఆ కాచిన కన్నీరు యథార్థమైంది కాబట్టి మళ్ళీ ఎప్పుడు తర్వాత జీవితంలో పాపం చేయలేదంట. రాజులు 15:3 ఉన్న తర్వాత చదువుకోండి. పాపం చేయలేదు కాబట్టి దావీదు కుమారుణ్ణే కూర్చోబెట్టాడు. ఫైన్. మళ్ళీ వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా నీ గర్భాన్ని పుట్టే ఉన్నావు కానీ స్థిరపరిచేస్తా. ఇది సౌలు విషయంలో అనుకున్నాను, సౌలు గారు సరిగా బ్రతకలా, నువ్వు తప్పు చేస్తే ఇప్పుడు తర్వాత అంత సరి చేస్తుంది, బాగానే బతికావు కాబట్టి ఆ ఆలోచన నీ జీవితం స్థిరపరుస్తా, నీ తర్వాత నీ కడుపును పుట్టే ఉన్నావు కానీ నువ్వు చేస్తా అన్నాడు. ఫైన్, వాగ్దానం వచ్చింది. కానీ అది కండిషన్లు. ఏమని కండిషను? నీ గర్భవాసన పుట్టే వాళ్ళు నా ఆజ్ఞలు పాటిస్తూ ఉండాలి, నా కట్టడి వెంబడిస్తూ ఉండాలి, నాకు లోపడుతూ ఉండాలి. ఫైన్. సొలొమోను ఎంతో భక్తి చేశాడు, దేవాలయం కట్టాడు, ఎన్నో మంచి పనులు చేశాడు. కానీ అతనిలో ఒక చిన్న బలహీనత ఉంది. చిన్నదే, కామాతురత. ఏనంట? చిన్న బలహీనత ఉంది. నేనేమన్నా తప్పులు చేస్తున్నానా అని చెప్పని 1 కాదు, 2 కాదు, 100 కూడా కాదు, 1000 మందిని చేసుకుని వారి దేవతలకు ఈయన గుళ్ళు కట్టడం ప్రారంభించాడు. ప్రభు వచ్చి మాట్లాడాడు, ఒరేయ్ నువ్వు ద్రోవ తప్పిపోతున్నావు, నువ్వు మార్గం తప్పి అలా జీవించుమాక అని చెప్పని పలుమార్లు మాట్లాడినా హృదయం తొలిగే పోయిందంట. దేవుని మాట అతను వినలా. స్తోత్రం చెప్పు. అప్పుడు నేను దావీదుకి మాట ఇచ్చాను, నీకు గర్భవాసన పుట్టేవాడు నువ్వు ఉంచుతానని, కాబట్టి ఉంచుతా, కానీ మేజర్ పార్ట్ తీసుకెళ్ళి మరొకటికి ఇచ్చేస్తా. ఆ నిర్ణయానికి వచ్చాడు ప్రభు. నీకు అర్థమైందా? అసలు ఎవరన్నా తమ బిడ్డలకి సరైన శ్వాస ఇవ్వగలుగుతున్న వారుగా ఉన్నారా? ఎందుకు? వాళ్ళ ఆలోచనలు అదుపు లేకుండా, వాళ్ళ ఆలోచనలు హద్దు లేకుండా, వాళ్ళ ఆలోచనలు దేవుని చిత్తంలో ఉండకుండా ఉన్నప్పుడు వాళ్ళు పాడేది కాదు, బిడ్డలకు స్వాస్థ్యం ఇవ్వలేని వారిగా మిగిలిపోయారు. స్తోత్రం చెప్పు. చూడండి, ఈ రెహబాము నుంచి రాజ్యము డైరెక్ట్గా వెళ్ళిపోలా. ఇక్కడ ఒక విషయం జరిగింది. 1వ రాజుల గ్రంథము 12:12 డైరెక్ట్గా వెళ్ళిపోలే రాజరికం అక్కడి నుంచి. తీయాలమ్మా. నేను 3వ దినమందు నా యొద్దకు రండని రాజు నిర్ణయం చేసి ఉన్నట్లు యెరోబామును జనులందరూ 3వ దినమున రెహబామునొద్దకు వచ్చిరి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లని. చూడండి, ఈయన విషయంలో ఏం జరిగిందంటే, అదిగో ఎవరైనా అనుకోండి, రెహబాము ఆయనే.
ఇప్పుడు ఏమైంది? సొలొమోను తర్వాత ఎవరికి వచ్చింది సీటు? అరే దాన్ని తంతున్నావురా. రెహబాముకి వచ్చింది. రెహబాముకి వచ్చినప్పుడు మీకు అందరూ తెలిసింది. అప్పుడు ఆయన నగరాలు కట్టించడానికి, మందిరం కట్టించడానికి చాలా మంది వెట్టి పని వాళ్ళని చేసి చాలా చాకరీ చేయించాడు సొలొమోను. వాళ్ళందరూ యెరోబాముని ఒక అధికారిగా చేసుకుని వచ్చి, అయ్యా మీ నాన్నగారి కాలంలో మాకు చాలా బర్డెన్ ఉండేది ఆ పని మూలంగా, ఇదిగో ఇప్పుడు నీ కాలంలో ఉన్నావు, నువ్వు మాకు కాస్త ఆ పని ఒత్తిడి తగ్గిస్తే మేము బాగా నీకు లోబడి పని చేస్తాం, జున్ను పని చేస్తామని చెప్పారు. చెప్పినప్పుడు ఏమండి, రాజుకి ఎప్పుడు ఆలోచనకర్తలు ఉంటారు. ఏమండి, అసలు ఆలోచన చెప్పేవాళ్ళు బహుమంది ఉన్నారంటే మనకు ధన్యత. అయితే ఎంపిక నీదై ఉండాలి. ఆలోచన 100 మంది చెప్పొచ్చు, అది ఎంచుకోవడంలో దైవికమైన మనసు కనిపెట్టాలి. తెలుసా, దేవుడు ఎవరి నుంచైనా మాట్లాడగలడు. ఒకసారి నేను వాక్యం చదువుతున్నప్పుడు అందులో అన్నమాట, ఫరో రాజు ద్వారా, పాతకాలం ఫరో కాదు, రాజుల కాలంలో వాళ్ళందరినీ ఫరో అంటారులేండి ఆ పేరు, వాళ్ళకిన్న బిరుదు, రాజులకున్న బిరుదు. ఫరో రాజు ద్వారా దేవుడు ఒక రాజుతో, ఇజ్రాయెల్ రాజుతో మాట్లాడాడంట. భలే ఆశ్చర్యం వేస్తుంది. యెహోవాకుగా చెప్పబడిన ఫరో మాట రాజు నిర్లక్ష్యం చేశాడు. దేవుడు ఎవరి ద్వారా అన్నా మాట్లాడతాడండి. అది పట్టుకోవాల్సిన ఆ మనసు నీకు ఉండాలి. నీకు ఎప్పుడూ చెప్తా ఉంటా, రోజు వీరు దగ్గర వేరే వాళ్ళలో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ స్కూల్లో ప్లేస్ ఇచ్చారు మనకి. ఫస్ట్ డే మీటింగ్ అయిపోయి సెకండ్ డే ఆ సామాగ్రి అంతా అక్కడే ఉంటే మేము అక్కడే ఉంటాం అనమాట. ఆ డే అంతా చూసి మళ్ళీ ఈవినింగ్ పనులు మొదలు పెడతాం. ఆ డే మార్నింగ్ 11, 12, 1 ఈ మధ్యలో జరుగుతుంది. అటు మూల నుంచి మొబ్బులు వస్తున్నాయి, చిన్నగా మొబ్బులు వస్తున్నాయి. మొబ్బులు వస్తుంటే ఏంటి మొబ్బులు వస్తున్నాయి, మన ప్రార్థనకి ఏం కాదు అనుకున్నా. ఈలోపు అక్కడ ఒకడు ఉంటాడు, ఆడు తిన్నగా మందిరానికే రాడు, ఆడు 3 వస్తాడు లేకపోతే అయిపోతాడు, అలా ఉంటాడు అనమాట. ఆడు కుర్రోడు నాకన్నా. అప్పుడు వాడు వచ్చాడు, అన్న మొబ్బులు వస్తున్నాయి కదా, కూర్చొని ప్రార్థన చేద్దాం కదా అన్నాడు. అలాగే అసలు ఆడు చెప్పడం నాకు నచ్చలా. స్టేటస్ కదా, ఆత్మీయంగా ఉంటాం, వాక్యం చెప్తుంది, దేవుడు నాతోనే చెప్తాడు, ఈడు నాకు చెప్పేది ఏంటి? ఫైన్, ఇదే చెప్తున్నా. ఇక్కడ ఎవరి ద్వారా దేవుడు మాట్లాడతాడు. నేను ఇలా ఆడన్నాడు, నువ్వు రాకపోతే నేను ప్రార్థన చేసుకుంటానంటే చేసుకోరా అని కూర్చున్నా. కాసేపటి గీచుతో వాడు ప్రార్థన చేస్తాను, వాన పడతాను, పడిపోయింది వాన. ఇప్పుడు విషయం వాన పడినందుకు కాదు, వాడు చెప్పిన మాట ఎందుకు లక్ష్య పెట్టలా, నేను ఎందుకు వినలా. తర్వాత ఆ విషయం ఈ రోజుకి పశ్చాత్తాపమే నాకు. వాడు చిన్నోడవచ్చు పెద్దోడవచ్చు, వాడు ఒక ఆలోచన చెప్పినప్పుడు అది దైవికంగా చెప్పబడుతున్న మాటేమో. ఆ కనిపెట్టే బుద్ధి మన దగ్గర లేకపోతే ఎట్లా? వీడికేమో చెప్పడం రాలా, వీడికి నిర్ణయం తీసుకుని వీడు రాలా. వాళ్ళ తండ్రి రాజ్యంలో పనిచేసిన పెద్దోళ్ళని పిలిచాడు. పెద్దోళ్ళ మాట యవనస్తులకి ఎక్కదండి, అస్సలు ఎక్కదండి. చాదస్తం, ఇంకా మూర్ఖత్వం, చెప్పలే, నీకేం తెలియదు, బాగా చెప్పొచ్చు, ఖాళీగా ఉన్నా చెప్తానే ఉంటావు, నీకు తెలుసు. నిజంగా ఖాళీగా ఉండి చెప్తున్నారా? నిజంగా చాదస్తంగా చెప్తున్నారా? బట్ ఎక్కువ పెద్దల మాట ఏదో ఉంటుంది కదా, పెరుగన్నం మూట అన్నట్లుగా. ఎవరు తింటున్నాడు? పొద్దున్న లేచిన కాడి నుంచి ఆ నూనెలో తీర్థమే అలా కారుతా ఉండాలి, చేద్దబడి పిడితో పోగేసి రావాలి, అప్పుడు అయ్యే ఎక్కుతాయి. ఒక తల్లి మాతో పాటు ప్రేయర్ వచ్చింది, సత్తుపల్లి ప్రేయర్కి వచ్చింది. మేము విసనపేటలో అక్కడ టిఫిన్ కాగుతాం, ఆయం వెళ్ళి కూర్చుందాం. ఏం చెప్తావు అక్కనంటే, నీ పూరి తప్పేం తిన్నో అంటుంది. నాకు తింటే అసలు అరగదు సాయంత్రం దాకా. పూరి ఎన్ని పూరి అని తినేస్తానంటుంది. అదే అట్లా అయిపోయారు. అన్హెల్దీ అంతా నోట్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. హెల్దీ అంతా కూడా డాక్టర్ చెప్తే తప్పేం రీళ్ళు ఏం చేయలేం. అట్లాగా ఆ పెద్ద మనిషి, ఈ పెద్ద మనుషుల మాటలా ఆ పని మనోళ్ళు చూడండి, వాళ్ళు ఎక్కేసరే వాళ్ళ మాట నువ్వేనేది అంటారు, నువ్వు రాజురా. నేను చెప్తున్నాను, నీకన్నా వయసు పెద్ద కలిగిన వాళ్ళతో సహవాసం దొరికితే వాళ్ళని విడిచిపెట్టమాక. వాళ్ళ దగ్గర నుంచి ఎంతో జీవితం నేర్చేసుకుంటావు, కొన్నాళ్ళు సహవాసం చేయాలే కానీ. సహనము జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చేది తెలుసా? 5 ఏళ్ల లోపు 60 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళతో సహవాసం చేసినప్పుడు వచ్చింది. నాకు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది సో ఇక్కడ ఒక ఆలోచన ఏది ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన వీళ్ళని పక్కకు దోసాడు, వాళ్ళ ఆలోచన తీసుకున్నాడు. తీసుకున్న కారణం చేత ఏమైందనంటే, వాళ్ళందరూ కూడా ఈ రాజరికం, ఈ పెత్తనం మాకొద్దు, మా బతుకు మేము బతుకుతాం అని చెప్పి అతను తోసివేసేసారు. అతను తోసివేసేసేసి
వాళ్ళు దైవికంగానే దేవుని ఎంపికలోనే యెరోబాముని సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరిని? ఇప్పుడు చూడండి, మీరు చదవద్దు, నేను మళ్ళీ ఆ లెటర్స్ వేసాను అక్కడ. ఇక్కడ చూడండి, ఈయన యెరోబాము. ఎవరైనా? ఈయన యెరోబాము. ఈయన ఎవరు అనుకున్నారు? ఈయన ఒక అహియా అనే ప్రవక్త. ఈ ప్రవక్త దైవికంగా వచ్చి ఒక కొత్త వస్త్రం పట్టుకుని 12 ముక్కలు చేసి 10 ముక్కలు ఆయన చేతిలో పెడుతున్నాడు. 10 ముక్కలు ఆయన చేతిలో పెడుతున్నాడు. ఎందుకంట? ఆ బుద్ధి అలాంటిది రెహబాముకి. డైరెక్ట్గా రెహబాంలోంచి లాగేలా అంటే బుద్ధి ఆడు చేసుకుందే. ముందే ప్రభువుకి తెలుసు ఆడు ఎలాంటాడు. ఫైన్. ఇప్పుడు ఆ సందర్భాలు ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఆ సంఘటనలో అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇది చూడండి, నేను చదివేస్తానులేండి, మన టైం చాలా వాక్యాలు చదవాలి. అందులో యెరోబాము యెరూషలేములో నుండి బయలువెడిలిపోగా షిలోనీయుడును ప్రవక్తయు నాకు అహియా అతన్ని మార్గమందు కనుగొనెను. అహియా క్రొత్త వస్త్రం ధరించుకుని ఉండెను. వారిద్దరు తప్ప పొలములో మరి ఎవడను లేక. అర్థమైంది కదా, వాళ్ళిద్దరు తప్ప ఎవరు లేరంట. కొత్త వస్త్రం ఆయనకు ఉందంట, ధరించుకున్నాడంట. అంతటి అహియా తాను ధరించుకుని ఉన్న కొత్త వస్త్రం పట్టుకుని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లందును, 10 తునకలు నువ్వు తీసుకో. చెప్పేసే కదా, 10 తునకలు తీసుకోమని ఇచ్చాడు. తర్వాత చూడండి, తర్వాత ఏం జరిగింది చూడండి. ఇజ్రాయేల్ దేవుడని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీల దేవతకును, కెమోషోను మోయాబిల దేవతకును, మిల్కోము అను అమ్మోనీల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చెయ్యకయు, నా కట్టడలను నా అనుసరింపకయు ఇక్కడ ఆగండి. ఇప్పుడు చేతిలో మీకు ఎంతవరకు చెప్పాను, చేతిలో 10 తునకలు పెట్టాడు, చింపిన వస్త్రం పెట్టి. ఎందుకు ఇస్తున్నానని చెప్తున్నాడు. ఎందుకు ఇస్తున్నా? దావీదు చేసినట్లుగా ఇప్పుడు ఎవరు యోగ్యమైన నా కంట్లో ఎవరు యోగ్యులుగా లేరు. రాజ్యంలో ఎవరు ప్రజలు కానీ రాజు కానీ ఎవరు కరెక్ట్గా లేరు. నా కట్టడులు విధులు అనుసరించట్లేదు. నేను ఏర్పరిచిన మార్గం కనబట్లేదు. గనుక అందుకే సొలొమోను ఏం చేశాడు? దేవునికి దేవాలయం కట్టిన అదే సొలొమోను చేసుకున్న భార్యల కొరకు కట్టాడు. అదే కనుక. ఏం కనుక? నా దృష్టికి యోగ్యమైన నేను ఎవరూ చేయట్లా, నా కట్టడల విధులు అనుసరించట్లా, పైన చెప్పినట్టు వాటికే మొక్కుతున్నారు. ఈ కారణం చేత సొలొమోను చేతుల నుండి రాజ్యం కొట్టివేసి 10 గోత్రం. ఎంత భాగ్యం తెలుసా? దావీదుకి ఆల్రెడీ స్టాంప్ వేసేసాడు, నీ పిల్లలు ఖచ్చితంగా ఏలుబడి చేస్తారని చెప్పాను. అంత స్టాంప్ వేసిన తర్వాత ఆ ప్లేస్లోకి యెరోబాముని పిలుచుకున్నాడండి దేవుడు. వినండి, ఆ ప్లేస్లోకి ఎవరిని పిలుచుకున్నాడు? పిలుచుకున్నాడా? ఇంకా చూడండి ఏం చెప్తున్నాడు. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకొని నందున ఇజ్రాయెల్ గోత్రముల్లో నుండి వారికి ఒక గోత్రం ఉంది, వాళ్ళకి ఒక గోత్రం ఉంది. యోధా గోత్రం వాళ్ళకి ఇచ్చాడు, బెన్యామీన్ వాళ్ళకి సబ్బాటుగా ఉంటారు. సో ఇప్పుడు రెహబాముకి ఏం మిగిలారు? యోధా, బెన్యామీన్ 2 గోత్రాలే. వాళ్ళందరినీ యోధాని పిలుస్తారు, బెన్యామీన్ కూడా ఒకే పార్ట్గా పిలుస్తారు అన్నమాట, ధ్వజమతి. ఇప్పుడు ఈయన పరిస్థితి అన్నాడు చూడు. రాజ్యం వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలు అనుసరించి నా కట్టడలు ఆచరించను కనుక దావీదును చూసారు. ఎప్పుడు దావీదు? అసలు దావీదు భూమి మీద ఉన్నాడా? బట్ ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు, దావీదుని జ్ఞాపకం చేసుకుని అతని దినములు. దావీదు లేడు, దావీదు చేసిన భక్తి బిడ్డలకు దీవెనగా ఉంది. సొలొమోను బిడ్డలకు న్యాయం చేయాల, కానీ ఇంకా ఇప్పుడు రెహబాము రాజుగా పరిపాలన చేస్తున్నాడు. ఎవరు కారణం? ఆ కనీసం 2 గోత్రాలున్న పరిపాలన చేస్తున్నాడు. ఎవరు కారణం? అవి చెప్పు. దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఎందుకంటే అప్పుడు బాగా బతికాడు. బాగా బతకడం అంటే ఇష్టానుసారంగా కాదు, భయభక్తులతో బతికాడు. అది జ్ఞాపకం పెట్టుకుని ఇప్పుడు ఇంకా రెహబాము కొంచెం నేను రాజ్యాన్ని అలాగా బతికినంత కాలం రెహబాము రాజుగానే ఉంచుతాను. ఇప్పుడు ఈయన ఏం చేయాలి మరి? ఈ రాజ్యం ఇతనికి ఇచ్చినందుకు ఒకసారి చూడండి. అయితే అతను కుమారు చేతిలో నుండి రాజ్యం తీసుకేసి అందులో నీకు 10 గోత్రాలు ఇస్తున్నాను. అతను 2 పార్ట్లు ఇచ్చి నీకు 10 గోత్రాలు ఇస్తున్నాను. నా నామం అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపం ఉన్న సేవకుడైన దావీదుకి ఎల్లప్పుడు ఉన్నట్లు అతను కుమారునికి ఒక గోత్రం ఇచ్చాను. ఫైన్. నేను నిన్ను అంగీకరించినందున అసలు ఈ మాట ఎంత గొప్పగా అనిపించిందో నాకు. దావీదు లాంటి రాజ్యంలో దావీదు బిడ్డలు ఉండగా దేవుడు ఇప్పుడు ఎవరిని అంగీకరిస్తున్నాడంట? నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున ఏలుబడి చేసుకో, ఇజ్రాయెల్ వారి మీద. ఎంత భాగ్యం అండి వాడికి. ఈ రూపం నాకు అర్థం కాదు. అంటే మంచోడు మేలు ఆ చరిత్రే మనకు తెలియదు, కానీ నేను నిన్ను కోరుకున్నానంట. దేవుడు కోరుకున్నాడంట.
ఇప్పుడు రాజ్యాన్ని ఏం చేశాడు? కట్టబెట్టాడు. ఫైనల్ కండిషన్, ఇప్పుడు సొలొమోను ఇలా దేవాలయాలు కట్టేశాడు కదా, ప్రజలందరినీ తిప్పేశాడు కదా, నువ్వు మాత్రం అలా ఉండమాక. నేను నీకు ఆజ్ఞాపించిందంతా నువ్వు విని నా మార్గం అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలు నా ఆజ్ఞలు గైకొనేలా నేను నీకు తోడుగా ఉండి. మళ్ళీ చూడు, ఆయన ఆయన ఆలోచన అంతా ఏంటి? సౌలుని శాశ్వతంగా స్థిరపరచాలనుకున్నాడు. వాళ్ళు కోల్పోయారు, సౌలు కుటుంబం కోల్పోయింది. దావీదు బిడ్డలు శాశ్వతంగా ఉంచాలనుకున్నాడు. అక్కడ సొలొమోను దరిద్రం చేశాడు. రెహబాము కోల్పోయాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు? దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు. ఈ మాట నోరు తెరిచి చెప్పి నాకు ఎలా ఉండాలండి వాడు? కాళ్ళు చేతులు కట్టేసి నేను బతికేయచ్చు. నన్ను నా బిడ్డలని స్థిరపడిపోద్దండి 10 గోత్రాలు నాకు నా బిడ్డలకి అడిగి రాబోయే ఆశీర్వాదాన్ని బట్టి అంత జాగ్రత్తగా బతకాలండి కదా. ఇప్పుడు చూడండి, వీడి దరిద్రం ఏంట్రానంటే అనుమానం పెనుబోతాం. కొందరు దరిద్రం అది. వాళ్ళకి ఏం ఉండదండి. మా ఇంట్లో దెయ్యం ఉందేమో, నా ఒంట్లో జబ్బు ఉందేమో, ఇంకేదన్నా ఉందేమో, మా ఆయనకి అఫేర్ ఉందేమో, నా భార్యకి అఫేర్ ఉందేమో, అనుమానం పెనుబోతాం. స్తోత్రం చెప్పు. ఏసయ్య అంత మొత్తుకుని ఒరే నిన్ను స్థిరపరుస్తాను రా, నా ఆజ్ఞలు పాటించరా, వీళ్ళెవరూ చేయలేకపోయారు, దావీదుని బట్టే ఇంకా రెహబాము నుంచాను, సొలొమోను నా పని చేయలేకపోయాడు, వాళ్ళందుకే 10 లాగేసి నీ చేతిలో ఒకటి లాగి ఆయన చేతిలో పెడతాడంటే వాడికి అంత అదృష్టం అండి. ఏం దొక్కొచ్చాడండి. స్తోత్రం చెప్పు. వీడి దరిద్రం ఏంటంటే వీడు అనుమాన పక్షి. చూడండి, అది చదివి పెట్టండి. 1 రాజులు 12:26. అటు మాకు తప్ప ఆడకూడదు త్వరగా. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి ఈయనంట చంపేస్తారంట అండి. యూదా రాజైన రెహబాము నద్దకు మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగునని యెరోబాము తన హృదయమందు తలంచి. అదే వచ్చింది తలంచి తలంపులు తలంచుకుని ఖాళీ కూర్చున్నవారు రాజు. నువ్వు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంది నీకు ఏంటంట? ఆడి తలంపు అంతా అది. మందిరం ఏమో అప్పుడు మందిరం ఉన్న భాగం ఎటు వెళ్ళిపోయింది? యోధా గోత్రంలో సొలొమోను కట్టించిన మందిరం ఆవిడ ఉండిపోయింది రెహబాము దగ్గర. మనోడు థాట్ ప్రాసెస్ ఏంటి? వీళ్ళందరూ ఎప్పటికప్పుడు యెరూషలేముకి వెళ్ళి సంవత్సరంలో 3 పండుగల్లో చిన్న పండుగలు 4 కలిపి 7 పండుగలకి మందిరానికి పోతా ఉంటే మనసు అటు తిరిగిపోద్దేమో. దేవుడు ఏం చెప్పాడు నీకు? ఎక్స్ట్రా ఆలోచన ఏంటి? మళ్ళీ ఏం చెప్పాడు బాబు నీకు? మళ్ళీ అంటాడు వాళ్ళందరూ అట్టే వెళ్ళిపోయి ఆడి పక్షం నేను చంపేస్తారా. దేవుడు వాగ్దానం చేశాడు. నీకు తెలియదు బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్ని వాగ్దానాలు చేశాడో. ఏమండి, వీడు అనుమానం తగలయ్యా చూడు. ఈ అనుమానంతో వాడు ఏమనుకున్నాడంటే అట్లా కాదు, వీళ్ళని అక్కడికి వెళ్ళనివ్వకూడదు. ఎక్కడికి వెళ్ళనివ్వడు? ఆ యెరూషలేము మందిరం ఉంది కదా, సారీ, ఇక్కడికి వెళ్ళనివ్వకూడదు అని చెప్పి మనోడు కనిపించింది. అసలు నేనే ఇక్కడే ఒక దేవాలయం కట్టేసేసేసి నేనే వీళ్ళకి దేవుళ్ళు పెట్టేస్తే బాగుండు. దేవుడే నిన్ను పెట్టాడు. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంట? వీడు దేవుళ్ళని పెడతాడంట. సోది బుర్రలో సోది ఆలోచనలు వస్తూ ఉంటాయి కొంతమంది. నీ మీద ఉన్న ప్రణాళిక ఎలాంటిది? ఆ సౌలు గాడికి బుద్ధి లేదు, నీకు కూడా బుద్ధి లేదు. ఆడి మీద ఉన్న ప్రణాళిక అంటే ఇంకా విచిత్రం ఏంటంటే సౌలుకి తెలియదు. దేవుడు స్టాంప్ వేసాడు, నన్ను నా కుటుంబాన్ని కోరుకున్నాడు. సౌలుకి తెలియదు, చెప్పిన పని చేయాల. నీకు చెప్పాడికి వెళ్ళాడా? ఏంటి ఇక్కడ చెప్పింది? అలా ఇది చూడు, దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు దేవుడిని స్థిరపరుస్తాను రా అన్నప్పుడు నీ జోలికి వచ్చేవాడు ఎవడో నిన్ను చంపే. దేవుడు మాట కంటే నీ ఆలోచన గొప్పదా? పనికి మళ్ళీ ఆలోచన కాకపోతే అసలు నాకు వీడంత బ్యాడ్ లక్ వెళ్ళని అనిపించింది. ఫస్ట్ ఏమనిపించింది? నిన్నటి దాకా ఏందొక్క వచ్చాడు అనిపించింది. వీడి దరిద్రపు ఆలోచనలకి దరిద్రం అంతా దగ్గరకు వచ్చి వీడు ఏం చేశాడంటే, ఏమండి, ఆ 2 దూడలు పెట్టాడు. ఇప్పుడు ఇవే దేవుళ్ళు అంట. లేవీలు కాని వారిని యాజకులను పెట్టాడు. 7వ మాసంలో జరిగే ఉత్సవం లాంటి ఉత్సవం 8వ మాసంలో పెట్టాడు. మీరు అక్కడ దాకా ఏం వెళ్తారులే కానీ దేవుడు నిన్ను పెట్టింది వాళ్ళని దేవుని భక్తుల్లో ఉంచేలాగా నువ్వు భక్తి చేసి చూపించమని వాళ్ళకి.
తెలుసా? దేవుడు ఎందుకు పెట్టాడు నేను రాజుగా? సొలొమోను నన్ను వెంబడించుకుంటే ప్రజలందరినీ అడ్డు కట్టి అడ్డు తిప్పేశాడు, నువ్వన్నా నన్ను పాటించు, నేను స్థిరపరుస్తానని చెప్పాడు. నువ్వు ఉందే, నిన్ను పెట్టిందే, నువ్వు భక్తి చేసి వాళ్ళని భక్తి చేపించడానికి కదా. మనోడు బయలుదేరాడు, ఏం చేశాడు? దేవునికి దూరం చేశాడు. చిత్రం ఏం చెప్పనా, వీడు పనోడు లేచి చంపేస్తాడు. అసలు పూర్తిగా 40 ఏళ్ళు కూడా పరిపాలన చేయలే. కనీసం రాజు అన్నోళ్ళు అప్పట్లో 40 ఏళ్ళు చేస్తేనే అది లెక్క. మనకు 5 ఏళ్ళు ఇప్పుడు ఎట్లా, అప్పుడు 40 ఏళ్ళు చేస్తేనే లెక్క. ఒక ఆయన 53 ఏళ్ళు కూడా చేశాడు. ఆ కుష్ఠరోగం వచ్చిందే, ఉజ్జియా ఆయన పేరేంటి? కాదు ఇక్కడ నొసట వచ్చిందే, ఉజ్జియా. 53 ఏళ్ళు చేశాడు. అది కృపేక ఎక్స్టెన్షన్ అనమాట. చచ్చిపోతాడు. నేను అంటున్నాను, దేవుని అమూల్యమైన ప్రణాళిక పాడవపడానికి ఇక్కడ వచ్చిన గొప్ప ఆలోచన ఉంది చూడు. దూడలు పెట్టేద్దాం, అక్కడికి వెళ్ళకుండా ఆపేద్దాం. ఈ కన్నింగ్నెస్లు, ఈ అతి తెలివితేట చేసే పనులు బాగా గొప్పగా అనిపిస్తాయి. ఇప్పుడు మనసులో ఏమనిపించింది, కూర్చుని వీళ్ళందరూ నాడికి వెళ్ళకుండా ఎట్ట ఆపాలి? ఏం ఆపుతావు? దేవుని మందిరానికి దేవుని బిడ్డలు వెళ్ళకుండా ఆపుతావా? ఏం చేసావు? దేవుణ్ణి సేవించాల్సిన వాళ్ళతో దూడను సేవించేలా చేస్తావా? దేవుడు అమూల్యమైన ప్రణాళికను అనుమానపు ఆలోచనలతో అనుమానపు ఆలోచనలు. ఈరోజు చాలా మంది జీవితంలో అనుమానం పెనుభూతమై వేధిస్తూ ఉంటుంది కొంతమందిని. స్తోత్రం చెప్పు. ఏమండి, ఆరోగ్యం బాగోకపోతే తర్వాత 2వ రోజునే డాక్టర్ దగ్గర నిల్లుదా, లేదంటే కొంతమంది నా లోపల ఏదైపోతుంది, నా పొట్ల ఏదైపోతుంది, నా తల్ల ఏదైపోతుంది, ఏమైపోతుంది, ఏదో అయిపోతుంది. ఇప్పుడు ఏదన్నా ఫోన్ వచ్చిందనుకో, ధైర్యంగా వీళ్ళేమో మాట్లాడరు కొన్నిసార్లు. ఆ ఫోన్ చేసింది ఎవడో, ఆ ఫోన్లో ఉంది ఎవతి, నీకెందుకు చేశారు? నీ భర్తను అంత నమ్మలేవా? నీ భార్యను అంత నమ్మలేవా? ఏమండి, సంశయిస్తావా భార్యాభర్తల బంధం విషయంలో? ఈ 4 కాపురం చేసిన తర్వాత ఏమండి, ఆ మాత్రం నమ్మి కూడా కలగట్లేదు ఒకరి పట్ల ఒకరికి. స్తోత్రం చెప్పు. అనుమానాలతో నీ జీవితం పాడవడమే కాదు, నీ తర్వాత రాబోయే జీవితాలు కూడా పాడైపోతాయి. దేవుని గ్రంథంలో మనకు దయచేయబడిన ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాల ప్రకారంగా మన జీవితంలో జరుగుతాయి. వాటి విషయంలో అధికమైన ఆలోచనలు పెట్టుకుంటే భవిష్యత్తు పాడైపోతుంది. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్. అన్ని వాగ్దానాలు ఇప్పుడు చెప్పలేదు. నువ్వు ఎత్తిపెట్టి ఆ వాగ్దానం, ప్రభు ఇలా అన్నవి ఇలా చేయమని ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళి దాన్ని సంపాదించుకోవాలి తప్ప ఏమో ఇడికొచ్చిన ఆలోచనలు పెట్టుకోమాక, వీడు వారసత్వం నువ్వు పుచ్చుకోమాక. స్తోత్రం చెప్పు. నీకు దేవుడు చెప్పట్లేదులే కానీ దేవుడు నీ పట్ల ఎంతో అమూల్యం ప్రణాళిక కలిగి ఉన్నాడు. చెప్తే పాడు చేస్తాను, ఇంకా చెప్పట్లేదు అంతే. కొంతమంది ఏమో భూమి మీద ఆగరు, దేవుడు నన్ను అలా చేసేస్తారంట అంటారు. టైం వచ్చినప్పుడు చెప్తాడు. ఈ లోపు నువ్వు కుదురుగా ఉండి పిచ్చి ఆలోచనలు పోమాక. ఎంత గొప్ప ఆలోచన వచ్చేసింది, యెరూషలేము మందిరాన్ని రీప్లేస్ చేసే అంత ఆలోచన వచ్చేసింది మనోడికి. అసలు దావీదు కట్టాలనుకుంటే దావీదు కాకుండా సొలొమోను నుంచో పెట్టి, దేవుడు కొలతలు చెప్పి లెక్కలేసి 7 సంవత్సరాలు ప్రయాసపడి మందిరం కట్టి, దేవుడికి సొలొమోను ప్రార్థన చేస్తే అగ్ని ఆకాశం నుంచి దిగొచ్చి బలిపీఠం మీద ఏమండి ఆ అగ్ని కుమ్మరించబడి ఆయన తేజో మేఘం వచ్చి ఆ మందిరాన్ని ఆవరించి నేను ఇక్కడ ఉంటానని చెప్పని ప్రమాణం చేసిన ఆ గొప్ప భాగ్యానికి వ్యతిరేకంగా, ఆ గొప్ప మందిరానికి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనోడు తయారయ్యాడు. ఏం చెప్పాలి? కొంతమంది అనుమానాలతో, పిచ్చి ఆలోచనలతో, తొందరపాటు ఆలోచనలతో దేవుని చిత్తానికి ఎంతో దూరం వెళ్ళిపోయి వారి జీవితాల్లో నష్టపోతున్నారు. ఈ స్టోరీ మీకు తెలుసు కదా, ఎక్కడిది? నడవాలి. నడిచేవాడు ఏం చేశాడు? 14:31 ఆలోచన, అక్కడ ఒక ఆలోచన వచ్చింది మనోడికి. నన్ను రక్షించమని కేకలు వేసిను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని. మునిగిపోతానేమో సందేహం, ఆలోచన ఏంటంట? మునిగిపోయాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అనుకుంటే వెళ్ళిపోయేవాడే. ప్రభు ఎదురుగా ఉన్నాడు, ఆ యేసునంతా నాకేం కాదు, నా ప్రభువే కదా అని నడుచుకుంటా ఆయన వైపు చూసుకుంటూ వెళ్ళిపోతే ఏమయ్యేది కాదు. కానీ సందేహం, చెప్పే అనుమానం అని, ఒకవేళ పడిపోతే, ఒకవేళ ఎందుకు? నీకు దేవుడు ప్రామిస్ చేసినాక నువ్వు రా అన్నప్పుడు వస్తావు. ఒకవేళ ఎందుకండి? ఒకవేళ ఇవన్నీ ఎక్కడ? ఒకవేళ ఏదన్నా ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేసేటప్పుడు ప్లాన్ ఏ కాదు, ప్లాన్ బి.
ఎప్పుడు ప్లాన్ చేయాలి, ప్లాన్ బీలు ఎప్పుడు ఫెయిల్ అయితే పోలీసు వాళ్ళు ఆర్మీ వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు స్కెచ్ చేస్తారన్నమాట. ఇలా వెళ్ళిన తర్వాత ఇది ఫెయిల్ అయిందనుకో వాళ్ళకి నెక్స్ట్ ప్లాన్ ఉంటుంది అనమాట. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఇలా. అలా గవర్నమెంట్ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఈ రాజకీయాలు చేసినప్పుడు ఈ ప్లాన్ అవ్వకపోతే ఈ ప్లాన్ ఏ ప్లాన్ మీరు ఆడకాలి, మనకి ఒకటే ప్లాన్ వేసి చెప్తే కదా. ఆయన చెప్పాడు కదా, నేను నడిచినట్టు నువ్వు కూడా నేను కూడా అడుగుతానయ్యా, నువ్వు నడిచినట్టు అంటే రా అన్నా, నువ్వు ఎందుకు మునిగిపోతావు అమ్మా? అసలు అదే ఎందుకు మునిగిపోతావు? ఆ ఆలోచన నీకు ఎలా వస్తుంది? ఆయన రమ్మన్నాడు కదా, అంత చేతగానోడు అక్కడ లేడు కదా, ఆయన నడిచినోడు నడిపిస్తాడు కదా. ఏమండి ఏమో ప్లాన్ బీలు వద్దు నీకో, ఒకటే ప్లాన్ దేవుడు చెప్పింది. ఒకవేళ మునిగిపోతానేమో సందేహము ముంచేసింది. స్తోత్రం చెప్పు హల్లెలూయా. ఈ రోజున యేసు వైపు చూస్తూ ముందు కొనసాగుతున్న వ్యక్తిగా ఉన్నావా? ప్రతి మాటకి భయపడిపోయి, ప్రతి మాటకి దిగులు చెంది, ప్రతి మాటకి చింత చెందే వ్యక్తిగా ఉంటున్నావా? ఏమైపోద్దో, ఎప్పులు తిరుగుతానో లేదో, ఈ కడతానో లేదో, చేస్తానో లేదో, ఎందుకు నీకు గొడవ? యుగ సమాప్తి వరకు తోడై ఉన్న దేవుడు మనకు నడలేడా? ప్రతి అవసరం తీర్చే దేవుడు మనకు నడలేడా? మన గురించి చింతించే ప్రభు మన పక్షం నడలేడా? నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు అన్నీ ఇచ్చేవాడు నడలేడా? అది పక్కన పెట్టేసి ఈ గోలంతా ఎందుకు? ఉన్న వాటిని పట్టుకోవాలి కదా. నాకు అందరూ నచ్చారండి. సరే అందరిది వదిలేసారు. యెరోబాము మనం చదువుతుంటే వీడు ఏం చేయడు, మొన్న ఫోకస్ చేసి బాగా చదివా సొలొమోన్ యెరోబాము. వీడు ఎక్కడ దొరికాడు? వీడు ఆ 10 రాజ్యాలు తీసుకొచ్చి చేతుల్లో పెట్టి పరిపాలన చేసుకోరా అని అంటే అది ఏం మనిషి వాడు? ఏమండి, నీకు ప్లాన్ బీలు ఎందుకు? వెళ్తారు వస్తారు, మాట ఏమి ఇచ్చాడు, వెళ్తారు యెరూషలేంకి వెళ్తారు, నువ్వు కూడా వెళ్ళు, ఎవడేం చేయండి నిన్ను. నువ్వు యెరూషలేంకి వెళ్ళి అన్నం పెట్టుకుని రా, మొక్కిరా, బలర్పణ చేసి రా, ఎవడేం చేయండి నిన్ను. అర్థమైన ఆలోచన. ఏమండి, అనుమానపు ఆలోచన. అక్కడ ఆయన జీవితాన్ని సర్వనాశనం చేస్తే ఈయన జీవితాన్ని ముంచేపోయింది. నీ జీవితం ఏమవుతుంది నీ ఆలోచనలు బట్టి? భయపడద్దు, అదేం చేయదు. నీకున్న ఆలోచనలు బట్టి నీ జీవితం ఏమవుతుంది? నడవగలుగుతున్నావా? నిలపగలుగుతున్నావా? ఆశీర్వాదం రాబోయే తరానికి పని మొదలుపెట్టి ముందుకు వెళ్ళగలుగుతున్నావా? దేవుని చిత్తంలో కార్య ఆరంభం ముఖ్యం కాదు, అంతం మేలు. పని మొదలెడతాం ఏం లేదు, ఘనంగా డబ్బు కొట్టి నేను ఈ పని చేస్తున్నాను, ముగింపు కావాలి, అంతము చివరి వరకు తను నిలబెట్టి చూపించాలి, చేసి చూపించాలి, ముగించి చూపించాలి. ఎలా ముగించగలుగుతావు? దేవుని చిత్తాన్ని పని చేసేస్తే. దావీదు ఆపాడు, మరి బాబేలు దేవుడు ఆపాడు. దేవుని చిత్తం కాకపోతే దేవుడు ఆపేస్తాడు. ఎందుకు ముగించలేకపోతున్నావు చూసుకో కొన్ని మొదలెట్టిన తర్వాత. ఎందుకంటే అసలు మొదలు దేవుని చిత్తమే కాకపోయి ఉండొచ్చు. ఈరోజు దేవుని చిత్తం కాని ఆలోచనలు ఎన్నో గొప్పగా అనిపించి ముందుకెళ్ళిపోతున్నావేమో దెబ్బ అవుతావు. ఏమండి, దేవుడు నా చిత్తం అని చెప్పినాక మళ్ళీ వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని అసలు చిత్తాన్ని పాడు చేసుకుంటున్నావేమో దెబ్బ అవుతావు. స్తోత్రం చెప్పు. పనిచేసే ముందు దేవుని చిత్తం వెంట కనిపెట్టు. దేవుడు తన చిత్తం చెప్పినాక దాని విషయంలో భయపడాల్సిన అవసరం నీకైతే లేదు. ఇంతమంది రాజులు మీ ముందు పెట్టాను, ఎవరిని మాదిరిగా తీసుకుంటావో మాదిరిగా తీసుకో, కానీ ఒకటి కోరుకుంటున్నా, ఈరోజు దేవుడిని ఇక్కడ కూర్చోబెట్టి నేర్పించే భక్తి, నీకు ఇచ్చే ఆజ్ఞలు నువ్వు పాటించి ఖచ్చితంగా నీ బిడ్డలకి దావీదు నిలిపిన ఆ ఆశీర్వాదాన్ని నిలిపి కొనసాగించే తండ్రిగా తల్లిగా ఉందుగాక. ఆమేన్. ఈరోజు మనం ధ్యానం చేసుకున్న విషయాలు చూద్దాం. మొదటిది ఏంటి? ప్రభువు చిత్తం అయితేనే ఏదైనా చేయగలవని చెప్పుకోవాలండి. చెప్పండి అందరూ కూడా. నీకు నువ్వు చేసేస్తానంటే అవదు. ఎప్పుడు ప్రభువు చిత్తమైతేనే ఏదైనా చేయగలవని చెప్పుకోవాలి. సౌలుకి ఒక అవివేకపు ఆలోచన వచ్చింది, దేవుని గొప్ప ఆలోచన పాడు చేసింది. గుర్తుపెట్టుకోండి, ఈ విధానంలో గుర్తుపెట్టుకోండి. సౌలుకి ఏం ఆలోచన వచ్చింది? అవివేకపు ఆలోచన వచ్చింది. నేను వచ్చేదాకా ఆగరాని త్వరపడిపోయి పిచ్చిగా చేసాడు, బిడ్డలకు ఆశీర్వాదం లేకుండా చేశాడు. రెహబాము తప్పుడు ఆలోచన ఎంపిక చేసుకోండి. కొన్నిసార్లు మన చుట్టుపక్కల దేవుని స్వరం వినపడుతూ ఉంటుంది. సేవకుల్లో నుంచి, ఇరుగు పొరుగు వారి నుంచి, తల్లిదండ్రుల నుంచి, కుటుంబీకుల నుంచి దేవుని స్వరం వినపడుతుంది. కానీ ఎంపిక చేసుకుంటాం మనకు అవదు, మనకు రాదు. పిచ్చి ఎంపికలు చేసుకుంటాం. దేవుని మాట కష్టంగా ఉంటుందని చెప్పని భౌతికమైన ఉద్రేకాలకు పోయే ఆలోచనల్ని ఎంపిక చేసుకుని నష్టపోతాం, ఆశీర్వాదాన్ని కోల్పోతాం. యెరోబాము అనుమానపు ఆలోచన. యెరోబాము ఏంటండి? నాకు డిసప్పాయింట్మెంట్ ఈడే అందరిలో. తర్వాత పేతురు యొక్క అనుమానపు ఆలోచన. ఎందుకు మునిగిపోతావు? స్తోత్రం చెప్పు. కాబట్టి నీ ఆలోచన ఎలా ఉంటుందో సరి చేసుకో.
నీవైనా దేవుని చిత్తంలోనే ప్రతి